Hello everyone, welcome to Happy Learning. Today we are discussing the most expected MCQ series for RRB NTPC. ఓకేనా RRB NTPC ఓకేనా బేస్డ్ ఆన్ హిస్టరీ సబ్జెక్ట్. ఓకేనా యాక్చువల్గా మనకి జనరల్ అవేర్నెస్ పార్ట్ నుండి అరౌండ్ 40 క్వశ్చన్స్ అబవ్ వస్తాయండి. అరౌండ్ 40 క్వశ్చన్స్ అబవ్ వస్తాయి. అయితే మనకి హిస్టరీ నుండి మినిమం 7 to 8 క్వశ్చన్స్ ఓకేనా మినిమం 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే కనుక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఓకేనా అరౌండ్ 10 క్వశ్చన్స్ వచ్చే వరకు అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ఇండియన్ హిస్టరీ. ఓకేనా దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ లాంచ్డ్ ఏ సిరీస్ ఫర్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ MCQs ఫర్ చాప్టర్ వైజ్ అనాలిసిస్. అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుండి కొన్ని క్వశ్చన్స్, దాంతోపాటు ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొన్ని క్వశ్చన్స్, వేదిక్ సివిలైజేషన్ కొన్ని క్వశ్చన్స్, అలాగా ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ ఇంపార్టెంట్ MCQస్ని పిక్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ ప్రకారం మనం ఈ సిరీస్ని లాంచ్ చేస్తున్నాం. అయితే నేను ఎవ్రీడే చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తూ వెళ్తానండి. ఎవ్రీడే అంటే ఎవ్రీ వీడియో చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తూ అలాగే కంటిన్యూస్గా వెళ్తాం. ఓకేనా టిల్ మోడర్న్ హిస్టరీ కంప్లీట్ వరకు చూస్తాం. అయితే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ చాప్టర్ వైజ్గా క్వశ్చన్ అనాలిసిస్. అయితే చూడండి, నాట్ ఓన్లీ ఇన్ డిస్కసింగ్ క్వశ్చన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్తో పాటు, అంటే 4 ఆప్షన్స్తో పాటు క్వశ్చన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా డిస్కస్ చేస్తాం. క్వశ్చన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే క్వశ్చన్ ఎందుకు వచ్చింది, ఏంటి మెయిన్ రీజన్, ఇంపార్టెంట్ ఏంటి, ఆ క్వశ్చన్లో అడగాల్సిన అవసరం ఏంటి, బ్యాక్గ్రౌండ్ యొక్క కంటెంట్ ఏమైనా ఉందా, దీన్ని అనాలిసిస్ చేస్తూ నేను క్లియర్గా మీకు ఒక సబ్జెక్ట్ మీద, అంటే రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటే ఎలాగంటే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటామండి. త్రూ MCQs ద్వారా కంటెంట్ నేర్చుకోవడం, అంటే త్రూ MCQs ద్వారా మనం కంటెంట్ని నేర్చుకోవడం, బ్యాక్గ్రౌండ్ కంటెంట్ నేర్చుకోవడం, దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ RRB NTPC. ఓకే, నాట్ ఓన్లీ NTPC, SI అండ్ PC అదర్ ఎగ్జామ్స్ ఆల్సో ఓకేనా వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిస్టరీ. అయితే మనం లాంచ్ చేసిన చూడండి RRB NTPC కోసం సపరేట్గా లాంచ్ చేసాం, ఎక్స్క్లూజివ్ ఫర్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ జనరల్ అవేర్నెస్ పార్ట్లో హిస్టరీ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ క్వశ్చన్, మరి రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఏంటండి, రాబర్ట్ బ్రూస్ ఫుట్ హూ డిస్కవర్డ్ ఫస్ట్ ప్యాలోలిథిక్ టూల్ ఇన్ ఇండియా వాస్. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి పర్సన్ నేమ్ ఇచ్చాడు, పర్సన్ రాబర్ట్ బ్రూస్ ఫుట్ హూ డిస్కవర్ ఫస్ట్ ప్యాలోలిథిక్ టూల్ ఇన్ ఇండియా. ఫస్ట్ ప్యాలోలిథిక్ టూల్ ఇన్ ఇండియా వెరీ ఇంపార్టెంట్. చూడండి రాబర్ట్ బ్రూస్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ డొమైన్ అని అడిగాడు. మీరు అబ్జర్వ్ చేయండి, హీ వాజ్ బిలాంగ్స్ టు జియాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆర్కియాలజిస్ట్. ఏంటండి, జియాలజిస్టు దాంతోపాటు ఆర్కియాలజిస్టు, జియాలజిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ 2 ఆప్షన్స్ కరెక్టే. అయితే మనకు ఆన్సర్ ఏంటి, D both A and B is the correct. అయితే చూడండి ఒకసారి రాబర్ట్ బ్రూస్ ఫుట్ గురించి డిస్కస్ చేస్తే, రాబర్ట్ బ్రూస్ ఫుట్ గురించి డిస్కస్ చేస్తే చూడండి, హీ వాజ్ ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అండ్ జియాలజిస్ట్. ఓకేనా, ఇతడు మనకి ప్యాలోలిథిక్ టూల్ని కనుగొన్నాడు. చూడండి ద టూల్ ఈజ్ వచ్చేసి హ్యాండ్ యాక్సిస్. ఏంటండి, హ్యాండ్ యాక్సిస్. అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఏంటండి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 parts డివైడ్ అయింది హిస్టరీ. అయితే ఏన్షియంట్ హిస్టరీ ఆల్సో కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts. ఏంటండి, ఏన్షియంట్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts. అందులో మొదటి వచ్చేసి ప్రీ హిస్టారిక్ ఏజ్ ఆర్ కల్చర్. ఏంటండి, ప్రీ హిస్టారిక్ ఏజ్ ఆర్ కల్చర్. సెకండ్ వచ్చేసి ప్రోటో హిస్టారిక్ ఏజ్ ఆర్ కల్చర్. థర్డ్ వచ్చేసి హిస్టారిక్ ఏజ్. మరి చూడండి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇలా డివైడ్ అయింది. అయితే ఏన్షియంట్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts. మరి 3 parts ఎలా డివైడ్ అయ్యాయంటే చూడండి, బేస్డ్ ఆన్ స్క్రిప్ట్, అంటే లిఖిత ఆధారాల ఆధారంగా మనకి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 parts డివైడ్ ఏంటండి, ప్రీ హిస్టారిక్ పీరియడ్, ప్రీ హిస్టారిక్ పీరియడ్, ప్రోటో హిస్టారిక్ పీరియడ్, నెక్స్ట్ హిస్టారిక్ ఏజ్, ఇలా 3 partsగా డివైడ్ అయింది. క్లియరా, బాగా అబ్జర్వ్ చేయండి. ఏన్షియంట్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts బేస్డ్ ఆన్ స్క్రిప్ట్. ఓకేనా, స్క్రిప్ట్ బేస్ చేసుకొని 3 partsగా డివైడ్ అయింది. అందులో ప్రీ హిస్టారిక్ కల్చర్ ఒకటి, ప్రోటో హిస్టారిక్ ఏజ్ ఒకటి, థర్డ్ వచ్చి హిస్టారిక్ ఏజ్. అయితే నేను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనకి ప్రీ హిస్టారిక్ ఏజ్ ఆర్ కల్చర్కి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి స్టోన్ ఏజ్. అయితే ప్రోటో హిస్టారిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హరప్ప. ఏంటండి, ప్రోటో హిస్టారిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, హరప్ప ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్తాను మీకు నామినిక్లేచర్లో. నెక్స్ట్ హిస్టారిక్ ఏజ్.
నెక్స్ట్ హిస్టారిక్ ఏజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎర్లీ వేదిక్ పీరియడ్. ఏంటండి? ఎర్లీ వేదిక్ పీరియడ్. అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, స్టోన్ ఏజ్, హరప్ప, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఈ మూడు కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ఏంటి? ప్రీ హిస్టారిక్ కల్చర్, ప్రోటో హిస్టారిక్ కల్చర్, దాంతోపాటు హిస్టారిక్ ఏజ్. అయితే ఇక్కడ చూడండి, స్టోన్ ఏజ్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. అగైన్ 3 పార్ట్స్. చూడండి, హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. అయితే ఏన్షియంట్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్ బేస్డ్ ఆన్ స్క్రిప్ట్, ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్, హిస్టారిక్ ఏజ్. అయితే స్టోన్ ఏజ్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఎలాగండి? ఓకేనా? ఓల్డ్ ప్యాలియోలిథిక్ అంటాం. ఓకేనా? ఓల్డ్ ప్యాలియోలిథిక్ ఏజ్, దాంతోపాటు మెసోలిథిక్ ఏజ్. ఏంటండి? మెసోలిథిక్ ఏజ్. దాని తర్వాత వచ్చేసి నియోలిథిక్ ఏజ్. ఏంటండి? నియోలిథిక్ ఏజ్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్యాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ ఈ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. అయితే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే విధానం ఏరియాస్ నుండి మనం ప్యాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అంటే ఒక 10 క్వశ్చన్స్ పిక్ చేసామండి ఈ వీడియోలో. ఆ 10 క్వశ్చన్స్ వీటి తర్వాత ప్రోటో హిస్టారిక్లో హరప్పన్ సంబంధించి రిమైనింగ్ 25 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం ఈరోజు. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేసాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ రాసాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, రాబర్ట్ బ్రూస్ఫుట్ హూ డిస్కవర్డ్ ఫస్ట్ ప్యాలియోలిథిక్ టూల్ ఇన్ ఇండియా వాజ్ అన్. అయితే చూడండి, ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ క్వశ్చన్ అండి. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు ఆల్రెడీ చెప్పేసాం. ఇతను బిలాంగ్స్ టు దేనికి సంబంధించిన వాడు అంటే ఆర్కియాలజిస్టు, జియాలజిస్టు. అయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏ టూల్ కనుగొన్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఏ టూల్ కనుగొన్నాడంటే టూల్ వచ్చేసి హ్యాండ్ యాక్సిస్. ఓకేనా? హ్యాండ్ యాక్సిస్ కనుగొన్నాడు. ఎక్కడ కొన్నాడు? చూడండి, అట్ పల్లవరం. ఈ పల్లవరం ఎక్కడ చూడండి? తమిళనాడులోని చెన్నై దగ్గర ఉంది. ఓకేనా? తమిళనాడులోని చెన్నై దగ్గర ఉంది పల్లవరం. ఈ ప్లేస్లో హ్యాండ్ యాక్సిస్ కనుగొన్నాడు. హ్యాండ్ యాక్సిస్ అంటే గొడ్డలి. ఓకేనా? రాతి గొడ్డలి. అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనం ప్యాలియోలిథిక్ పీరియడ్కి, మెసోలిథిక్ పీరియడ్కి, నియోలిథిక్ పీరియడ్కి ప్యాలియోలిథిక్ పీరియడ్ రాక్స్ యూజ్ చేశారు. ఎవిడెన్స్ ఎలా అంటే రాక్ టూల్స్ యూజ్ చేశారు. వాటిలో హ్యాండ్ యాక్సెస్ ఉన్నాయి. హ్యాండ్ యాక్సెస్ అంటే రాతి గొడ్డలు ఉన్నాయి. ఈ యొక్క ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ కొన్నాడంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ ఎక్కడ కొన్నాడంటే పల్లవరం చెన్నై దగ్గర తమిళనాడులో కనుగొన్నాడు. ఓకేనా? హ్యాండ్ యాక్సిస్. చూడండి, మనకి ప్యాలియోలిథిక్ పీరియడ్ ఇస్ ఏ బోల్డర్ రాక్స్, మెసోలిథిక్ పీరియడ్ ఇస్ ఏ మైక్రోలిథిక్ అంటాం. మెసోలిథిక్ ఆల్సో మైక్రోలిథిక్ అంటే స్మాల్ రాక్స్, స్మాల్ టూల్స్ వెపన్గా యూజ్ చేశాడు మానవుడు. ఆ టూల్స్ ఏంటంటే కనుక ఏంటివి? స్మాల్ మైక్రో లెవెల్లో హ్యాండ్ యాక్సెస్ కావచ్చు, లేకుంటే బ్లేడ్స్ కావచ్చు, ఫ్లేక్స్ కావచ్చు, ఫ్లింట్స్ కావచ్చు. ఇవన్నీ ఎక్కడ? మైక్రోలిథిక్. ఇది మెసోలిథిక్ పీరియడ్. దీని తర్వాత నియోలిథిక్ పీరియడ్. చూడండి, నియోలిథిక్ పీరియడ్లో ఏదైతే స్టోన్ టూల్స్ ఉన్నాయో టూల్స్ వర్ పాలిష్డ్. అంటే మైక్రో లెవెల్లో ఉన్నాయి. దాంతోపాటు మిడిల్ అంటే సన్నని టూల్స్ లాగా ఉన్నాయి. రాతి యొక్క పనిముట్లు అంటాం. టూల్స్ పాలిష్ చేసి ఉన్నాయి. అయితే 3 ఏంటివండి మనకి? ప్యాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. అలాగే చూడండి, మనకి ఫస్ట్ టూల్ ప్యాలియోలిథిక్ టూల్ ఎక్కడ కనుగొన్నాడంటే పల్లవరం తమిళనాడు చెన్నై దగ్గర. ఏ సంవత్సరంలో? చూడండి, 1863లో కనుగొన్నాడు. మేబీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎప్పుడండి? 1863 మేబీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ద కల్టివేషన్ ఆఫ్ సిరియల్స్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్. ఏంటండి? ద కల్టివేషన్ ఆఫ్ సిరియల్స్ ఫస్ట్ స్టార్టెడ్. ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మనకి సిరియల్స్ చూడండి, సిరియల్స్ అంటే ధాన్యాలు. అయితే మనకి ఎక్కడ ఫస్ట్ పండించాము అంటున్నాడు, అంటే కల్టివేషన్ ఎక్కడ పండించామని క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ప్యాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ 3 ఏజెస్ కదా, ప్యాలియో, మెసో, నియోలిథిక్. అయితే చూడండి, ఫస్ట్ టైం అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వి విట్నెస్డ్ ఇన్ ద పీరియడ్ నియోలిథిక్ పీరియడ్. అంటే మరి ప్యాలియోలిథిక్ పీరియడ్లో, మెసోలిథిక్ పీరియడ్లో అగ్రికల్చర్ ఉందా అంటే లేదు. క్లియరా? ప్యాలియోలిథిక్ పీరియడ్లో దెర్ ఇస్ నో అగ్రికల్చర్. మానవుడు ఓన్లీ హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ మాత్రమే ఫోకస్ చేసేవాడు. హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్. ఓకేనా? దెర్ ఇస్ నో సెడెంటరీ లైఫ్, అంటే సెటిల్ లైఫ్ కూడా లేదు ఎక్కడ? ప్యాలియోలిథిక్ పీరియడ్లో. మరి మెసోలిథిక్ పీరియడ్ వెళ్ళాడు. మరి మెసోలిథిక్ పీరియడ్లో ఎలా డెవలప్ అయ్యాడు చూడండి మానవుడు. ఓకేనా? సెడెంటరీ లైఫ్ లేదు, ఫ్యామిలీ సిస్టమ్ డెవలప్ అయింది. ఎక్కడ? మెసోలిథిక్ ఆర్ మైక్రోలిథిక్ పీరియడ్లో.
అయితే ఇక్కడ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ అనేది జరిగింది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, మనకి డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఏ పీరియడ్లో జరిగింది? మెసోలిథిక్ పీరియడ్లో జరిగింది. అయితే నియోలిథిక్ పీరియడ్ చూడండి, నియోలిథిక్ పీరియడ్లో సెడెంటరీ లైఫ్ స్టార్ట్ అయింది. అంటే ఒకే చోట, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి సంచారం చేయకుండా సెడెంటరీ లైఫ్ అంటే ఏది మన ఒక చోట ఫ్యామిలీతో పాటు కమ్యూనిటీ ఏర్పాటు చేసుకొని దాంతోపాటు అదే ప్లేస్లో అగ్రికల్చర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఓకేనా, అందుకే మనకి గోల్డాన్ చెల్డి వాట్ హ్యాపెన్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనే పుస్తకంలో ఏం రాస్తారంటే కానీ గోల్డాన్ చెల్డి చూడండి, నియోలిథిక్ ఏజ్ కన్సిడర్ యాజ్ ఏ నియోలిథిక్ రివల్యూషన్. ఏంటండి, నియోలిథిక్ రివల్యూషన్ అని మెన్షన్ చేస్తాడు గోల్డాన్ చెల్డి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఇట్ ఈస్ ఏ నియోలిథిక్ రివల్యూషన్ సింప్లీ అగ్రికల్చర్ రివల్యూషన్. ఓకేనా, ద ప్రాస్పారిటీ ఆఫ్ అగ్రికల్చర్ కల్టివేషన్ హ్యాపెన్ విచ్ పీరియడ్? నియోలిథిక్ పీరియడ్. ఓకేనా, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కల్టివేషన్ ఆఫ్ సిరియల్స్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ఎక్కడ స్టార్ట్ అయ్యండి? నియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, ప్యాలిథిక్ ఏజ్, ప్రోటో హిస్టారిక్ ఏజ్. అవర్ ఆన్సర్ ఈజ్ నియోలిథిక్ ఏజ్. ఓకేనా, అవర్ ఆన్సర్ ఈజ్ నియోలిథిక్ ఏజ్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నియోలిథిక్ ఏజ్. మరి ప్యాలిథిక్ ఏజ్లో అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఉందా? లేదు. ఓకేనా, మానవుడు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళేవాడు, దాంతోపాటు హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ మీద ఆధారపడేవాడు. ఓకేనా, మెసోలిథిక్ పీరియడ్లో చూడండి, మెసోలిథిక్ పీరియడ్లో దెర్ ఇస్ నో అగ్రికల్చర్ ప్రాస్పరిటీ బట్ డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ హ్యాపెనింగ్ ఇన్ మెసోలిథిక్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోర్త్ ఆప్షన్ ప్రోటో హిస్టారిక్ ఏజ్. చూడండి, ప్రోటో హిస్టారిక్ ఏజ్ ఇందాకే చెప్పాను. ఓకేనా, ఏన్షియంట్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts బేస్డ్ ఆన్ స్క్రిప్ట్. అందులో ప్రీ హిస్టారిక్ కల్చర్, ప్రోటో హిస్టారిక్ కల్చర్, హిస్టారిక్ ఏజ్. ప్రోటో హిస్టారిక్ ఏజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హరప్ప. ఓకేనా, ఇది ఆప్షన్ కాదు చూడండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్పాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కమ్స్ ఫ్రమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కమ్స్ ఫ్రమ్ అన్నాడు. ఎస్, ఇందాకే చెప్పాను కదా, ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్యాలోలిథికా, మెసోలిథికా, నియోలిథికా? అంటే అగ్రికల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. మరి నియోలిథిక్ పీరియడ్ ఏమంటామంటే నియోలిథిక్ రివల్యూషన్ ఆర్ అగ్రికల్చర్ రివల్యూషన్ కూడా అంటాం. నియోలిథిక్ రివల్యూషన్ అంటాం. అయితే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏ ప్రాంతంలో అగ్రికల్చర్ స్టార్ట్ అయిందని అడుగుతున్నాడు. ఓకేనా, ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయి? మనకి ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయంటే చూడండి, కోల్ దివా ఇన్ ఉత్తరప్రదేశ్ అన్నాడు. కోల్ దివా బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్. లాహూర్ దేవా బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్. ఓకేనా, మెహర్గర్ ఇస్ ద ఆన్సర్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మెహర్గర్. ఇది వచ్చేసి మనకి బలూచిస్తాన్ పాకిస్తాన్. ఎక్కడండి? బలూచిస్తాన్ పాకిస్తాన్. తోక్వా వచ్చేసి ఉత్తరప్రదేశ్. చూడండి, కోల్ దివా ఉత్తరప్రదేశ్, లాహూర్ దేవా వచ్చేసి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి తోక్వా వచ్చేసి ఉత్తరప్రదేశ్. మరి ఏది కాదు? మెహర్గర్. చూడండి, మెహర్గర్ బిలాంగ్స్ టు బలూచిస్తాన్. మనకి మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ నియోలిథిక్ రివల్యూషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కనుక చూడండి, మెహర్గర్లో స్టార్ట్ అయింది. మరి మెహర్గర్ ఎక్కడుంది? బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. ఓకేనా, బలూచిస్తాన్ ఇన్ పాకిస్తాన్. ఓకేనా, అందుకే ఏమన్నాం ఇండియన్ సబ్ కాంటినెంట్. క్లియర్ దన్, ఇండియన్ సబ్ కాంటినెంట్, నాట్ ఓన్లీ ఇండియా కాదండి, ఇండియన్ సబ్ కాంటినెంట్. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో పార్ట్, పాకిస్తాన్ ఆల్సో పార్ట్, ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో పార్ట్. ఓకేనా, ఇక్కడ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనం ఎక్కడ విట్నెస్ చేసాం? మెహర్గర్లో విట్నెస్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ అ అగ్రికల్చర్ ప్రాస్పరిటీ సైట్. ఏది మనకి ఎక్కడండి? నియోలిథిక్ సైట్. మెహర్గర్ ఈజ్ ఏ నియోలిథిక్ సైట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా సెటిల్డ్ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మెహర్గర్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆ క్వశ్చన్ కూడా వస్తే చెప్తాను మీకు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్, నేమ్ ద సైట్ విచ్ హ్యాస్ రివీల్డ్ ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సెటిల్డ్ లైఫ్. ఎస్, చెప్పాను కదండి. ఓకేనా, ఇండియన్ సబ్ కాంటినెంట్లో అగ్రికల్చర్ ఎవిడెన్స్ ఎక్కడ చూసామంటే మెహర్గర్లో చూసాం. మరి మెహర్గర్లో ఎవిడెన్సెస్ చూసాం అగ్రికల్చర్ ప్రాస్పరిటీ. మరి అగ్రికల్చర్ డెవలప్ అయిందంటే కనుక సెటిల్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నియోలిథిక్ రివల్యూషనే సెటిల్ లైఫ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడో మానవుడు అదే ప్లేస్లో నివసించడం స్టార్ట్ చేశాడు. ఓకేనా, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ మెసోలిథిక్ పీరియడ్ అంటే ఎనిమల్స్ని పట్టుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సంచరించేవాడు ఎక్కడ స్టాగ్నెంట్గా నిలబడిపోయాడంటే కనుక ఎప్పుడైతే అగ్రికల్చర్ ప్రాస్పరిటీ డెవలప్ అయిందో అప్పుడే మానవుడు ఓకేనా ఏది నొమాడిక్ పొజిషన్ నుండి ఎక్కడికి సెడెంటరీ లైఫ్కి చేంజ్ అయ్యాడు. ఓకేనా, నొమాడిక్స్ నుండి సెడెంటరీ లైఫ్కి చేంజ్ అయ్యాడు. మరి సెడెంటరీ లైఫ్ అంటే ఏంటి? సింపుల్గా సెటిల్ లైఫ్, ఒకే చోట ఉండడం. మరి ఒకే చోట నివసిస్తూ అగ్రికల్చర్ ప్రాస్పరిటీ చేశాడు. ఆ సైట్ ఏంటంటే చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో మెహర్గర్.
ఇట్ ఈజ్ ఆల్సో మెహర్గఢ్. చెప్తున్నా, అగ్రికల్చర్ ప్రాస్పారిటీ ఫస్ట్ ఎక్కడ విట్నెస్ చేసాం? బలూచిస్తాన్ ఇన్ పాకిస్తాన్, ఆ ప్లేస్ వచ్చేసి మెహర్గఢ్. దాంతోపాటు ఎక్కడ సెటిల్ లైఫ్ అంటే ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సెటిల్ లైఫ్ ఎక్కడ చూసామంటే చూడండి మెహర్గఢ్లో చూసాం. అయితే రిమైనింగ్ ఆప్షన్ చూడండి, ధొలవీరా అన్నాడు. ధొలవీరా ఈజ్ ఏ గుజరాత్ జీటీ. నెక్స్ట్ ఖైలీ గుల్ మహమ్మద్, ఇది కూడా చూడండి ఖైలీ గుల్ మహమ్మద్ కూడా మనకి పాకిస్తాన్లో ఉంది. ఓకేనా, పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాళీబంగన్. కాళీబంగన్ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. ఎక్కడ? రాజస్థాన్లో ఉంది. కాళీబంగన్ ప్లేస్ ఎక్కడండి? రాజస్థాన్. ఇది చూడండి ధొలవీరా కాళీబంగన్ రెండు కూడా మనకి హరప్పన్ సైట్స్. ఏంటండి? ధొలవీరా కాళీబంగన్ రెండు కూడా హరప్పన్ సైట్స్. నియోలిథిక్ సైట్ ఏంటి? మనకి సెడెంట్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. మరి నియోలిథిక్ సైట్ ఏంటో చూడండి, మెహర్గఢ్ ఇస్ ద నియోలిథిక్ సైట్. మెహర్గఢ్ ఇస్ ద నియోలిథిక్ సైట్. క్లియరా అండి? నెక్స్ట్ 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 5th క్వశ్చన్, భీంబేట్కా ఈజ్ ఫేమస్ ఫర్. మరి భీంబేట్కా దేనికి ఫేమస్? చూడండి, భీంబేట్కా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రీ హిస్టారిక్ కల్చర్. ఓకేనా, భీంబేట్కా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్. నెంబర్ ఆఫ్ స్టార్స్, మీరు ఎన్ని స్టార్స్ అని వేసుకోండి, భీంబేట్కా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై భీంబేట్కా ఈజ్ ఇంపార్టెంట్? చూడండి, మొట్టమొదటిసారిగా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మన భారతదేశ చరిత్రలో మనకి మానవుడి యొక్క లైఫ్ స్టైల్స్ని, దాంతోపాటు మోటివ్స్ని, వాడి యొక్క మానవుడు ఉపయోగించే టూల్స్ని, దాంతోపాటు హంటింగ్ ప్యాటర్న్స్ని ఒక మోటివ్స్ అంటే పెయింటింగ్స్ రూపంలో మనకి ఒక కేవ్స్లో వేచారండి. ఎప్పుడు? మనకి ప్యాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్. చూడండి, భీంబేట్కా లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. భీంబేట్కా ద ప్లేస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకేనా, మధ్యప్రదేశ్ నియర్ భోపాల్ దగ్గర ఉంది మధ్యప్రదేశ్. అయితే భీంబేట్కా వచ్చేసి మనకి పెయింటింగ్స్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. భీంబేట్కా కేవ్స్లో రాక్ కట్ పెయింటింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఏం పెయింటింగ్ అండి? రాక్ కట్ పెయింటింగ్స్ చాలా ఇంపార్టెంట్. రాక్ కట్ పెయింటింగ్స్. ఈ రాక్ కట్ పెయింటింగ్స్లో మోటివ్స్ ఏంటంటే చూడండి, ఎర్లీ మానవుడు హంటింగ్ ఎలా చేసేవాడు, అతని చేతిలో స్వాట్స్ లేకుంటే బల్లెములు, కత్తులు, ఓకేనా, బల్యాలు అండ్ కత్తులు అతని చేతిలో పట్టుకొని మోటివ్స్ చిత్రాలు గీయడం. దాంతోపాటు ఫ్యామిలీ చిత్రాలు అంటే హస్బెండ్ అండ్ వైఫ్, దాంతోపాటు చిల్డ్రన్స్ యొక్క ఫ్యామిలీ చిత్రాలు గీయడం. ఏంటండి? హస్బెండ్ అండ్ వైఫ్, దాంతోపాటు చిల్డ్రన్స్, ఇలాగ ఫ్యామిలీ మోటివ్స్. దాంతోపాటు స్వాట్స్, కత్తులు అవ్వచ్చు, ఓకేనా, స్వాట్స్, దాంతోపాటు బల్యాలు, ఇలాగా. దాంతోపాటు ఒక ఎనిమల్స్ డెపిక్టింగ్స్ అంటే ఎనిమల్స్ బొమ్మలు కూడా మనకి ఎక్కడ గీశారంటే ఆ కేవ్స్, భీంబేట్కా కేవ్స్ యొక్క వాల్స్ మీద మనకి పెయింటింగ్స్ గీశారు. మరి గుర్తుపెట్టుకోండి, భీంబేట్కా పెయింటింగ్స్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అంటే కనుక మనకి ప్యాలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్ 3 పీరియడ్స్ నుండి కూడా మోటివ్స్ ఉన్నాయి. కానీ లార్జర్ మోటివ్స్ ఆఫ్ భీంబేట్కా పెయింటింగ్స్ బిలాంగ్స్ టు మెసోలిథిక్ పీరియడ్. ఓకేనా, ఒకవేళ క్వశ్చన్ కనుక మీకు రిపీట్ అయ్యి అంటే ప్యాలియోలిథిక్ సైట్ బిలాంగ్స్ టు అంటే భీంబేట్కా బిలాంగ్స్ టు విచ్ సైట్ అంటే కనుక ఇట్ ఈస్ ఏ ప్యాలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్. ఒకవేళ స్పెసిఫిక్గా అడిగాడంటే ఇట్ వాస్ బిలాంగ్స్ టు ద మెసోలిథిక్ పీరియడ్. స్పెసిఫిక్గా అడిగాడంటే కనుక ఇట్ వాస్ బిలాంగ్స్ టు ద ఏ పీరియడ్ అండి? మెసోలిథిక్ పీరియడ్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇట్ వాస్ బిలాంగ్స్ టు మెసోలిథిక్ పీరియడ్ భీంబేట్కా. అయితే నెక్స్ట్ 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, 6th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ హ్యాస్ ఈల్డెడ్ స్కెల్టన్ ఆఫ్ ద డాగ్ అలాంగ్ విత్ ద హ్యూమన్ స్కెల్టన్ బరియల్. మనకి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక హరప్పన్ సైట్స్ కన్నా ముందు మనకి కొన్ని ప్రదేశాల్లో హ్యూమన్ బరియల్స్, మనకి మెసోలిథిక్ పీరియడ్లో డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ జరిగింది. దీనికి ఒక ఎవిడెన్స్ ఎక్కడంటే మనకి బూర్జహాం ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా, బూర్జహాం ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్. డాగ్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు మచ్చిక చేశాడు మానవుడు అంటే మెసోలిథిక్ పీరియడ్లో మచ్చిక చేశాడు. అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ ఎవరు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ హ్యాస్ హీల్డెడ్ స్కెల్టన్ ఆఫ్ ద డాగ్ అలాంగ్ విత్ ద హ్యూమన్ స్కెల్టన్ అండ్ బరియల్. మరి బ్రహ్మగిరి, బూర్జహాం, చిరాన్, మస్కీ. ఇప్పుడే చెప్పాను కదండి, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఫస్ట్ ఎక్కడ విట్నెస్ చేసామంటే మనం డొమెస్టికేషన్ వచ్చినది చూడండి బూర్జహాం. ఎక్కడ? బూర్జహాం ద ప్లేస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మగిరి బిలాంగ్స్ టు కర్ణాటక. బ్రహ్మగిరి ఈజ్ ఆల్సో సైట్ బిలాంగ్స్ టు కర్ణాటక. నెక్స్ట్ చిరాండ్ చూడండి, ఇక్కడ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి బోన్ టూల్స్ ఏంటండి? బోన్ టూల్స్ అంటే ఎముక పరికరములు, ఎముకలకు సంబంధించిన పనిముట్లు. బోన్ టూల్స్ ఎక్కడ కనుగొన్నామంటే చిరాండ్. ఎక్కడుంది ఇది? చిరాండ్ బీహార్లో ఉంది. మస్కీ బిలాంగ్స్ టు కర్ణాటక.
ఓకేనా. మస్కీ ద ప్లేస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. క్లియరా. చూడండి, స్కెల్టన్ ఆఫ్ ద డాగ్ అలాంగ్ విత్ ద హ్యూమన్ స్కెల్టన్ ఫౌండ్ ఇన్ బూజహామ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. క్లియరా. సైట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, బ్రహ్మగిరి లొకేటెడ్ ఇన్ కర్ణాటక, బూజహామ్ బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్, చీరాన్ బిలాంగ్స్ టు బీహార్. ఇక్కడ మనకి బోన్ టూల్స్ కనుగొన్నాం, బోన్ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి మస్కీ బిలాంగ్స్ టు కర్ణాటక. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెవెంత్ క్వశ్చన్ ద ఎవిడెన్స్ ఆఫ్ పిట్ డ్రిల్లింగ్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పిట్ డ్రిల్లింగ్ అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో చూడండి హెవీ హార్ష్ కోల్డ్ కండిషన్స్. ఎక్కడండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో హెవీ హార్ష్ కోల్డ్ కండిషన్స్. ఈ యొక్క హార్ష్ కోల్డ్ కండిషన్స్ తట్టుకోవడం కోసం మానవుడు ఏం చేసేవాడంటే చూడండి, భూమి లోపలికి తవ్వుకొని, అంటే గుంతలు, ఓకేనా, చిన్న నివసించడానికి గుంతలు, రిసైడింగ్ ప్లేస్ లాగా గుంతలు తవ్వుకునేవాడు. వాటిని ఏమంటాం అంటే పిట్ డ్వెల్లింగ్స్ అంటాం. ఓకేనా, పిట్ డ్వెల్లింగ్స్ ఎక్కడ, జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ అంటే మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సైట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినవి. ఓకేనా, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవిడెన్సెస్ ఆఫ్ పిట్ డ్వెల్లింగ్ హ్యాస్ బీన్ అబ్టైన్ ఫ్రమ్, మనకి బూజహామ్ ఇచ్చాడు, బూజహామ్ బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఆప్షన్ అలా ఉంచండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, కోల్దివా బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్, బ్రహ్మగిరి బిలాంగ్స్ టు కర్ణాటక. ఓకేనా. సంగనకల్లు బిలాంగ్స్ టు కర్ణాటక. అంటే ఏది కాదు అంటే రిమైనింగ్ 3 కాదు. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే చూడండి, బూజహామ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వై బూజహామ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? చూడండి, హ్యూమన్ స్కెల్టన్ డాగ్ అలాంగ్ విత్ హ్యూమన్ స్కెల్టన్ బూజహామ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే పిట్ డ్వెల్లింగ్స్ ఏంటండి, పిట్ డ్వెల్లింగ్స్ అంటే మానవుడు హార్ష్ కోల్స్ కండిషన్ తట్టుకోవడం కోసం ఓకేనా ఎత్తు లోపలికి సొరంగాలు చేసుకుని అందులో నివసించేవాడు. వాటిని ఏమంటామంటే పిట్ డ్వెల్లింగ్స్ అంటాం, నివసించే ప్లేస్. ఓకేనా, ఇది ఎక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఎయిత్ క్వశ్చన్ చూడండి, క్లియర్ కదా. 7th క్వశ్చన్ క్లియర్. 8th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8th క్వశ్చన్, which of these departments or ministries deals with the archaeological survey of India as an accessory of office? Clearly observe చేయండి. which of these departments and ministries deals with the archaeological survey of India as an accessory of office? చూడండి, అంటే ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, లేకుంటే కనుక ఏ డిపార్ట్మెంట్ డీల్ చేస్తున్నట్టున్నాడు దేన్ని, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా, మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861లో ఎవరు ఎస్టాబ్లిష్ చేయండి, బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, ఎప్పుడండి, బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861 ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి, బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరండి, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఎవరా పర్సన్? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకేనా, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈజ్ ద ఫస్ట్ ఆర్కియలాజికల్ డైరెక్టర్. ఓకేనా, ఎవరికి మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఎవరండి, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఎప్పుడు 1861లో అపాయింట్ అయ్యాడు. అందుకే చూడండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? బ్రిటిష్ వాళ్ళు. ఏ సంవత్సరంలో? 1861లో. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ చూడండి, ఏ సంవత్సరంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయ్యింది? 1861. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఎవరు అపాయింట్ చేశారు? బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేశారు. మరి ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ మినిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్ డీల్ చేస్తున్నారు చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఏంటండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ డీల్స్ విత్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మరి మనకి ఆప్షన్స్లో ఏ ఆన్సర్ అండి? ఆన్సర్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ టూరిజం ఇచ్చాడు, కాదండి. సెకండ్, థర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కాదు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఓకేనా, ఈ 3 కూడా అవుట్ ఆఫ్ చూడండి, 3 ఆప్షన్స్ కూడా అవుట్ ఆఫ్. ఓన్లీ 1 ఆప్షన్ ఇస్ ద కరెక్ట్, దట్ ఈస్ ద కల్చర్. దాన్ని ఏమంటామంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. దేనికి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేనికి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంబంధించింది. ఓకేనా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1861. ఓకేనా, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? బ్రిటిష్ వాళ్ళు. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరండి? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 9th క్వశ్చన్ వేర్ ఈస్ ద నేషనల్ హ్యూమన్ మ్యూజియం సిచ్యువేటెడ్? ఏంటండి, వేర్ ఈస్ ద నేషనల్ హ్యూమన్ మ్యూజియం సిచ్యువేటెడ్? చూడండి, మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుండి మానవుని యొక్క స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని ఒక చోట ప్లేస్ చేసి ఒక మ్యూజియం తయారు చేశారు. ఈ మ్యూజియం ఎక్కడ అడిగాడు? చూడండి, క్వశ్చన్ వచ్చేసి మనకి భోపాల్, మధ్యప్రదేశ్. భోపాల్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్. భోపాల్ ఉంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, చదివితే గుర్తుంటుంది, లేకుంటే కనుక ఓకేనా గుర్తుండదు. జస్ట్ ఎటువంటి అప్లికేషన్ లేదు ఇందులో. ఓకేనా, భోపాల్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. 10th క్వశ్చన్ హూ కాయిన్డ్ ద 3 ఏజ్ సిస్టమ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, హూ కాయిన్డ్ ద 3 ఏజ్ సిస్టమ్? ఏ ఏజ్ అండి? 3 ఏజ్ సిస్టమ్ విచ్ డివైడ్స్ హిస్టరీ ఇంటూ స్టోన్, బ్రాంజ్ అండ్ ఐరన్ ఏజెస్. స్టోన్, బ్రాంజ్ అండ్ ఐరన్ ఏజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, స్టోన్ ఏజ్ ఇందాకే చెప్పాను మీకు. స్టోన్ ఏజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఏంటండి? ప్రీ హిస్టారిక్ కల్చర్, ప్రీ హిస్టారిక్ ఏజ్ ఆర్ కల్చర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా, స్టోన్ ఏజ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ ప్రీ హిస్టారిక్ ఏజ్ ఆర్ కల్చర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి మనకి ఏమన్నాడు? బ్రాంజ్ ఏజ్ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బ్రాంజ్ ఏజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రోటో హిస్టారిక్ ఏజ్. ఏజ్ అండి? ప్రోటో హిస్టారిక్ ఏజ్. చూడండి, నామినిక్లేచర్ ఆఫ్ హరప్పా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదండి? నామినిక్లేచర్ ఆఫ్ హరప్పా వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 పేర్స్తో పిలుస్తాం హరప్పను. చెప్తాను నెక్స్ట్ మీకు హరప్పా మీద క్వశ్చన్స్ డిస్కస్ చేసినప్పుడు వాటి యొక్క హరప్పన్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాతనే మీకు క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఐరన్ ఏజ్. థర్డ్ వచ్చేసి ఏంటండి? ఐరన్ ఏజ్ బిలాంగ్స్ టు ఆర్యన్ ఏజ్. లేకుంటే దీన్ని ఏమంటామంటే మనం చూడండి హిస్టారిక్ ఏజ్ అంటాం. హిస్టారిక్ ఏజ్ అంటే చూడండి ఏన్షియంట్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ బేస్డ్ ఆన్ స్క్రిప్ట్. దేని బేస్ చేసుకోండి? స్క్రిప్ట్ బేస్ చేసుకుని ఏన్షియంట్ హిస్టరీ డివైడ్ అయింది 3 పార్ట్స్గా. ఒకటి ప్రీ హిస్టారిక్ కల్చర్, 2 ప్రోటో హిస్టారిక్ కల్చర్, థర్డ్ వచ్చేసి హిస్టారిక్ ఏజ్. అయితే ఒక్కోదానికి ఒక ఎగ్జాంపుల్ కదా. స్టోన్ ఏజ్ బెటర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ కల్చర్. నెక్స్ట్ వచ్చి ప్రోటో హిస్టారిక్ వచ్చేసి బ్రాంజ్ ఏజ్, లేకుంటే ఐవీసీ, లేకుంటే హరప్పా, లేకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఏజ్ వచ్చేసి చూడండి మనకి ఐరన్ ఏజ్ని ఏమంటామంటే ఆర్యన్ ఏజ్ అంటాం. ఓకేనా. ఎర్లీ వేదిక్, లాటర్ వేదిక్ పీరియడ్స్. దాంట్లో ఏ బిలాంగ్స్ టు దేనికి సంబంధించి అంటే మనకి హిస్టరీలో థర్డ్ పార్ట్ వచ్చేసి హిస్టారిక్ ఏజ్. మరి బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ కదా. చూడండి, ప్రీ హిస్టారిక్ పీరియడ్లో స్క్రిప్ట్ ఉందా? దెర్ ఈజ్ నో స్క్రిప్ట్. మరి ప్రోటో హిస్టారిక్ పీరియడ్లో స్క్రిప్ట్ ఉందా? ఎస్, దెర్ ఈజ్ ఎ స్క్రిప్ట్ ఉంది మనకి హరప్పన్ సివిలైజేషన్, బట్ నాట్ ఎట్ డెసిఫర్డ్. అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా అర్థం అవుతలేదు ఏది హరప్పన్ స్క్రిప్ట్. దాన్నే బోస్టోఫెడా లిపి లేకుంటే సర్పలేఖనం అంటాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఐరన్ ఏజ్. వెరీ కదా, దెర్ ఈజ్ వెరీ వెల్ నోన్ అబౌట్ ద స్క్రిప్ట్. మనకు అందరికీ తెలుసు దెర్ ఈజ్ అండర్స్టాండింగ్ స్క్రిప్ట్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్. ఓకేనా. మనకి మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయింది లిటరేచర్ అంటే లిటరేచర్ ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి, వేదిక్ ఏజ్ నుండి మనకి లిటరేచర్ స్టార్ట్ అయింది. అంటే రాయడం మొదలైంది ఎప్పటి నుండి? వేదిక్ ఏజ్. అందుకే దీన్ని ఏమంటాం? హిస్టారిక్ ఏజ్ అంటాం. చూడండి, దెర్ ఈజ్ ఎ లిటరేచర్ బట్ ఇట్ కెన్ అండర్స్టాండ్. మరి లిటరేచర్ ఉంది కానీ ఏది అండర్స్టాండ్ అవ్వట్లేదంటే హరప్పన్ ఏజ్ నాట్ ఎట్ డెసిఫర్డ్. ఇప్పటికి కూడా అర్థం అవుతలేదు. క్లియరా? ఇవి 3. చూడండి, దీంతో ఈ క్వశ్చన్తో అయితే మీకు ఇక్కడ ఆన్సర్ చూడండి ఎవరు 3 భాగాలుగా విభజించారంటే ఎవరంటే ఆ పర్సన్ థామ్సన్, లబాక్, టైలర్, చైల్డీ. చూడండి, గోల్డాన్ చైల్డీ నియోలిథిక్ రెవల్యూషన్ గురించి చెప్పాడు. వాట్ హ్యాపెన్ అని హిస్టరీ పుస్తకంలో మెన్షన్ చేశాడు. ఏమంటే ఓకేనా, నియోలిథిక్ ఏజ్ ఇస్ కన్సిడర్ యాజ్ ఏ అగ్రికల్చర్ రెవల్యూషన్ పీరియడ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నియోలిథిక్ రెవల్యూషన్ చెప్పాడు గోల్డన్ చైల్డీ. ఓకేనా, గోల్డన్ చైల్డీ. అయితే మనకు ఆన్సర్ చూడండి ఇక్కడ 3 ఏజ్ సిస్టమ్ ఎవరు డివైడ్ చేశారంటే చూడండి థామ్సన్ డివైడ్ చేశాడు 3 ఏజ్ సిస్టమ్. ఏ ఏజ్? స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, దాంతోపాటు ఐరన్ ఏజ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్లియర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక టైం పీరియడ్ అంటే ఏదైతే ఆ టైం పీరియడ్ ఉందో దాన్ని మెన్షన్ చేస్తూ వస్తుంది. స్టోన్ ఏజ్ ఈజ్ ఏ ప్రీ హిస్టారిక్ పీరియడ్. దాని తర్వాత ఏంటంటే మనకి హరప్పా ఈజ్ ఏ ప్రోటో హిస్టారిక్. దాని తర్వాత ఐరన్ ఏజ్, ఇట్ ఈస్ ఆల్సో హిస్టారిక్ ఏజ్. అంటే హిస్టరీని గ్రాడ్యువల్గా క్రోనాలజికల్ ఆర్డర్లో పెడుతూ వస్తుంది. ఏది? 3 ఏజ్ సిస్టమ్. ఓకే, దీంతో మనకి ఏం కంప్లీట్ అయినాయండి? ఓకేనా, ప్రీ హిస్టారిక్ పీరియడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి క్వశ్చన్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి 11th క్వశ్చన్ అంటే 10th తర్వాత 11th కదా. 11th క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేట్ టు ద హరప్పన్ సివిలైజేషన్? క్వశ్చన్ ఎలా అడిగాండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేట్ టు ద హరప్పన్ సివిలైజేషన్? మరి
మనకి సుమేరియన్ సివిలైజేషన్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, థర్డ్ ఆప్షన్ వేదిక్ సివిలైజేషన్, ఫోర్త్ ఆప్షన్ మెసోపొటేమియన్ సివిలైజేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద హరప్పన్ సివిలైజేషన్? Indus Valley civilization, Vedic civilization, Mesopotamian civilization, Sumerian civilization. Our answer is Indus Valley civilization. Which of the following is related to the Harappan civilization? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఇక్కడ చూడండి, మనకి హరప్ప యొక్క నామినిక్లేచర్ అబ్జర్వ్ చేస్తే మీరు హరప్ప యొక్క నామినిక్లేచర్ మనకి మొత్తం ఫోర్ నేమ్స్తో పిలుస్తామండి హరప్పని. అందులో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సెకండ్ వచ్చేసి బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్, థర్డ్ వచ్చేసి ప్రోటో హిస్టారిక్ ఏజ్, ఫోర్త్ వచ్చేసి చూడండి హరప్ప, అయితే ఒక్కొక్కదానికి చూడండి, ఒక్కొక్కదానికి ఒక కంటెక్స్ట్ ఉంది. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పేరు ఎలాగొచ్చింది హరప్పాకి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనకి సప్త సింధు అంటాం, మనకి దాన్నే ఇండస్ అంటాం. చూడండి, ఇండస్ రివర్, ఇండస్తో పాటు సరస్వతి రివర్, అంటే ఈ రెండు రివర్స్, దాంతోపాటు ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్. యాక్చువల్గా ఈ రెండు రివర్స్ యొక్క కలయిక ద్వారా ఏర్పడిందే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దేనివల్ల? ఇండస్ ప్లస్ సరస్వతి, ఈ టూ రివర్స్ బేస్ చేసుకొని ఏర్పడింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అందుకే దీన్ని ఏమన్నామంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎక్కడండి? వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈ రీజన్ మొత్తాన్ని ఏమంటాం? ఇండస్ అంటే సింధు. ఇక్కడ మొత్తం ఎన్ని? సప్త సింధు, 7 అంటాం. ఏవి 7? ఇండస్తో పాటు ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, దాంతోపాటు సరస్వతి రివర్, మొత్తం 7 రివర్స్. ఓకేనా? అయితే ఈ యొక్క రెండు రివర్స్ కలయిక ద్వారా, ఇండస్ ప్లస్ సరస్వతి రివర్స్ కలయిక ద్వారా ఏర్పడిన సైట్ ఏంటంటే చూడండి, ప్రాంతం ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అందుకే దాన్ని ఏమంటాం? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. మరి సెకండ్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. మరి ఎందుకు బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అన్నామంటే చూడండి, హరప్పన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, వీళ్ళు ఏంటంటే కనుక కాపరు ప్లస్ టిన్ రెండింటిని మెర్జ్ చేసి ఒక బ్రాంజ్ని ఏర్పాటు చేశారండి, మెటల్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క బ్రాంజ్ మెటల్ని లార్జ్ స్కేల్లో యూజ్ చేయడం ద్వారా ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఇంకో పేరు ఏంటంటే కనుక బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. మరి బ్రాంజ్ ఈజ్ మేడప్ ఆఫ్ ద అలోయ్, ఏ అలోయ్ అండి? కాపర్ ప్లస్ టిన్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద మెటల్ బ్రాంజ్ విట్నెస్ ఇన్ హరప్ప ఓకేనా, మేడప్ ఆఫ్ విచ్ అలోయ్స్ అని అడుగుతాడు క్వశ్చన్. ఏ అలోయ్స్ అండి? కాపర్ ప్లస్ టిన్ ఈజ్ ద టూ మెటల్స్ బేస్ చేసుకుని మనకి బ్రాంజ్ ఏజ్ అనేది ఏర్పాటైంది. అయితే నెక్స్ట్ ప్రోటో హిస్టారిక్ ఏజ్. మరి ప్రోటో హిస్టారిక్ ఇంపార్టెంటే కదా? ఎస్, అబ్జర్వ్ చేయండి. ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటే చూడండి, సింపుల్గా మీకు చెప్పాను, ఏన్షియంట్ హిస్టరీ బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ కెన్ బి డివైడెడ్ టు 3 parts. ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ ఏజ్. చూడండి, ప్రోటో హిస్టారిక్ ఇస్ ద సెకండ్ పార్ట్. ఇట్ ఈజ్ ఏ స్క్రిప్ట్ బేస్డ్. అంటే ప్రోటో హిస్టరీ దెర్ ఈజ్ ఏ స్క్రిప్ట్. ఏంటండి? ప్రోటో హిస్టరీ దెర్ ఈజ్ ఎ స్క్రిప్ట్. ఎగ్జాక్ట్లీ, ప్రోటో హిస్టరీ దెర్ ఈజ్ ఎ స్క్రిప్ట్ బట్ నాట్ ఎట్ డెసిఫర్డ్. అంటే ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఓకేనా? అర్థమవుతలేదు. అది చూడండి, ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ బేస్ చేసుకొని దీన్ని ఏమంటామంటే మనం నామినిక్లేచర్ డివైడన్లో ప్రోటో హిస్టారిక్ అని కూడా పిలుస్తాం. అందుకే మనకి ప్రోటో హిస్టారిక్ ఏజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఐవీసీ అంటాం. ఎందుకు? దెర్ ఈజ్ ఎ స్క్రిప్ట్ బట్ నాట్ ఎట్ డెసిఫర్డ్. ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ హరప్ప ఈజ్ ఏ టైప్ సైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైప్ సైట్? చూడండి, టైప్ సైట్ అంటే ఏం లేదు, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు టైప్ సైట్ అంటే కనుక గ్రాడ్యువల్గా మనకి 1921లో సర్ జాన్ మార్షల్ 1902లో ఏమవుతాడంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అవుతాడు. అయిన తర్వాత 1902 నుండి 1927 అరౌండ్ 28 వరకు ఉంటాడు. ఈ టైంలోనే మనకి 1921లో మొట్టమొదటిసారిగా కనుగొన్న సిటీ ఏంటంటే హరప్ప. మొట్టమొదటిసారిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనుగొన్న సిటీ ఏంటంటే హరప్ప. సిటీ ఏంటి? హరప్ప. చూడండి, గ్రాడ్యువల్గా ఫ్రీక్వెంట్గా హరప్ప అని పిలుస్తూ ఒక టైప్ సైట్ లాగా క్రియేట్ అయింది.
ఓకేనా. చూడండి, నామినిక్లేచర్ ఆఫ్ హరప్పా చాలా ఇంపార్టెంట్. మొత్తం 4 పేర్లతో పిలుస్తాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నా, లేకుంటే బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అన్నా, లేకుంటే ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అన్నా, లేకుంటే కనుక హరప్పా అన్న కూడా ఫోర్ నేమ్స్ కూడా సంబంధించినవండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినవి. అయితే మీకు ఆప్షన్ ఏ ఆప్షన్ అండి? కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఏ ఆప్షన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా? ఎస్. అయితే మరి సుమేరియన్ సివిలైజేషన్ ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దేనికి ఇంపార్టెంట్ అయినా ఇన్ఫర్మేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో పాటు ఓకేనా, ప్రపంచంలో మొత్తం దీంతో పాటు అంటే మన వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఆ టైం పీరియడ్లో రిమైనింగ్ అంటే అదర్ 3 సివిలైజేషన్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఇది ఐవిస్తో పాటు అదర్ సివిలైజేషన్స్. మరి ఐవిస్తో పాటు అదర్ సివిలైజేషన్స్ ఏమున్నాయని చూడండి. అందులో ఫస్ట్ వచ్చేసి సుమేరియన్ సివిలైజేషన్. ఓకేనా, సుమేరియన్ సివిలైజేషన్. సెకండ్ వచ్చేసి చైనీస్ సివిలైజేషన్. సుమేరియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఈజిప్ట్ సివిలైజేషన్. ఓకేనా, థర్డ్ వచ్చేసి ఈజిప్ట్ సివిలైజేషన్. ఈ 3 సివిలైజేషన్. మరి సుమేరియన్ సివిలైజేషన్ ఏ రివర్ అంటే చూడండి, యూప్రేట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూప్రేట్స్ అండ్ టైగ్రిస్. ఈ యొక్క రివర్స్ యూప్రేట్స్ అండ్ టైగ్రిస్. నెక్స్ట్ చైనీస్ సివిలైజేషన్. మరి చైనీస్ సివిలైజేషన్ ఎక్కడ అండి? ఎల్లో రివర్. చైనీస్ సివిలైజేషన్ ఎల్లో రివర్. మరి ఈజిప్ట్ సివిలైజేషన్ నైల్ రివర్. ఓకేనా. చూడండి, వన్ ఆఫ్ ద మేజర్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ అన్నీ కూడా ఎక్కడంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్. ఓకేనా. అబండెన్సీ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్ సస్టైనింగ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్ సస్టైనింగ్. దట్ ఈస్ ద రీజన్. ఓకేనా, ప్రపంచంలో ఏదైతే మేజర్ సివిలైజేషన్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ డెవలప్ అయ్యాయంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్. ఆ విధంగానే చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఎక్కడ? ఇండస్ ప్లస్ సరస్వతి రివర్స్ పక్కన ఒరిజినేట్ అయింది. అలాగే సుమేరియన్ సివిలైజేషన్ ఎక్కడండి? టైగ్రిస్ అండ్ యూప్రేట్స్. చైనీస్ సివిలైజేషన్ ఎక్కడ? ఎల్లో రివర్. ఈజిప్టియన్ సివిలైజేషన్ ఎక్కడ? నైల్ రివర్. ఓకేనా. ఇవి 4 కాంటెంపరీ అంటే 3 కాంటెంపరీ సివిలైజేషన్స్ అండి. ఓకేనా, మన ఏ సివిలైజేషన్కి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి. క్లియర్ అండి? చూడండి, ఇట్ ఈస్ ఏ ఫస్ట్ అడ్వాన్స్డ్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఓకేనా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ అడ్వాన్స్డ్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. క్లియరా? ఎస్. నెక్స్ట్ చూడండి, 11th క్వశ్చన్ కంప్లీటెడ్. ఆన్సర్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి 12th క్వశ్చన్. ఇండస్ వ్యాలీ కల్చర్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేదిక్ సివిలైజేషన్ బికాస్. ఎస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఓకేనా డిఫరెంట్ ఫ్రమ్ ద వేదిక్ సివిలైజేషన్. మీకు ఇక్కడ టైం పీరియడ్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకేనా, ఇండస్ వ్యాలీ కల్చర్ మనకి మెచ్యూర్ పీరియడ్ చూసుకోండి 2500 BC టు అరౌండ్ 750 BC. మెచ్యూర్ పీరియడ్ 2500 BC టు 750 BC. మరి వేదిక్ సివిలైజేషన్ ఎప్పుడండి? వేదిక్ సివిలైజేషన్ చూడండి, మనకి దీన్నే ఐరన్ సివిలైజేషన్ అంటాం, లేకుంటే ఐరన్ ఏజ్ అని కూడా పిలుస్తాం. ఇది వచ్చేసి మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 BC టు 1000 BC. ఎప్పుడండి? 1000 BC. లాటర్ వేదిక్ పీరియడ్ 1000 BC టు ఎక్కడండి? 500 BC. ఓకేనా, 500 BC. ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 BC టు 1000 BC. లాటర్ వేదిక్ పీరియడ్ 1000 BC టు 500 BC. క్లియరా? అయితే ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంటి అడుగుతున్నా చూడండి. ఇక్కడ ఆప్షన్స్ బట్టి అబ్జర్వ్ చేద్దాం. ఇట్ హ్యాడ్ ది అమినిటీస్ ఆఫ్ డెవలప్డ్ సిటీ లైఫ్. ఎస్, చూడండి, హరప్పన్ సివిలైజేషన్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ ఆర్ కన్స్ట్రక్షన్ పార్ట్. ఓకేనా, కన్స్ట్రక్షన్ ఎలాగంటే చూడండి, కన్స్ట్రక్షన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఓకేనా, హైజీనిక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆర్కిటెక్చర్, ఏది మన బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చూడండి. సిటాడల్తో పాటు మిడిల్ టౌన్ లేకుంటే లోయర్ టౌన్. అంటే హయ్యర్ వచ్చేసి సిటాడల్, లోయర్ వచ్చేసి కామన్. అంటే ఇలాగా కన్స్ట్రక్షన్ పార్టు. ఓకేనా, బర్ంట్ బ్రిక్స్ కూడా యూజ్ చేశారు ఎక్కడ? మనకి హరప్పన్ సివిలైజేషన్లో కన్స్ట్రక్షన్ పార్ట్లో. ఓకేనా, అందుకే మనం ఏమంటామంటే ఇన్ ఇండియన్ హిస్టరీ హరప్పన్ సివిలైజేషన్ ఇస్ ద మోస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. దీన్నే ఎర్లియెస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఇండియన్ హిస్టరీ అని కూడా అంటాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, దీనివల్ల డెవలప్డ్ సిటీ లైఫ్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఏ పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్. రైటేనా అండి? ఎస్, ఇట్ హ్యాస్ ఏ పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్.
రైటే. చూడండి మనకి మీకు ఇందాకే చెప్పాను, మనకి లిటరేచర్ని బేస్ చేసుకొని 3 పార్ట్స్ డివైడ్ అయ్యాయి. అందులో ప్రోటో హిస్టారిక్ వచ్చేసి హరప్ప, ప్రోటో హిస్టారిక్ వచ్చేసి హరప్ప. పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ దీన్ని ఏమంటామంటే బోస్ట్రోఫెడా లిపి అంటాం. ఏమంటామండి? బోస్ట్రోఫెడా లిపి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి బోస్ట్రోఫెడా తెలుగులో ఏమంటామంటే సర్పలేఖనం. మరి ఇది అర్థమవుతుందా అంటే అర్థమవుతలేదు. దెర్ ఈజ్ ఎ స్క్రిప్ట్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బట్ నాట్ ఎట్ డెసిఫర్డ్. ఓన్లీ బొమ్మల రూపం ద్వారా మాత్రమే డెబిట్ చేశారు. ఓకేనా? ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఇట్ హ్యాడ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఐరన్ అండ్ డిఫెన్సివ్ యారో. ఏంటండి? ఇట్ హ్యాడ్ ఏ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఐరన్ అండ్ డిఫెన్సివ్ యారో. ఎస్. చూడండి వాళ్ళకి ఐరన్ మీద అవగాహన లేదు. ఓకేనా? ఇండస్ వ్యాలీ పీపుల్కి ఐరన్ తెలీదు. మరి ఏమేమి తెలుసు అండి? కాపర్ తెలుసు, బ్రాంజ్ తెలుసు, టిన్ తెలుసు, సిల్వర్ తెలుసు. ఓకేనా? సిల్వర్ తెలుసు, గోల్డ్ ఆల్సో తెలుసు. మరి ఏది తెలీదు? ఐరన్ తెలీదు. అలాగే దే ఆర్ ఇన్ వెరీ లెస్ వేజ్ ఇన్ వార్స్. ఓకేనా? ఎక్కువగా యుద్ధాల్లో ఎంగేజ్ అంటే వీళ్ళ యొక్క వార్స్ ఎంగేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? అందుకే మనకి వీళ్ళని ఏమంటామంటే పీస్ లవింగ్ పీపుల్స్ అంటాం. ఎవరిని? ఐవీసీ పీపుల్ని పీస్ లవింగ్ పీపుల్స్ అంటాం. వాళ్ళు ఎటువంటి యుద్ధాలు ప్రోత్సహించరు. ఓకేనా? ఎందుకు మరి ఎలా చెప్తున్నాం అంటే చూడండి, ఏదైతే వెపన్స్ ఫౌండింగ్ ఉందో ఆర్టిఫాక్ట్స్ ఏదైతే ఎక్స్కవేషన్స్ ఉంటాయో అవి లెస్ అమౌంట్ ఆఫ్ టూల్స్ మాత్రమే మనం ఫౌండ్ చేసాం. దేనికి సంబంధించి? వార్ సంబంధించి టూల్స్ ఏదైతే వెపన్ టూల్స్ ఉన్నాయో అవి లెస్ అమౌంట్ మాత్రమే మనం డిస్కవర్ చేసాం. ఓకేనా? హ్యూజ్ స్కేల్లో డిస్కవర్ చేయలేదు. దాంతోపాటు మనకి యూపీఎస్సీ క్వశ్చన్ 2017లో ఎలా ఉంటుందంటే క్వశ్చన్ చూడండి, ఇండస్ వ్యాలీ పీపుల్ ఈజ్ ఏ పీస్ లవింగ్ పీపుల్స్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అక్కడ మెన్షన్ చేశాడు 2017 క్వశ్చన్ పేపర్లో. క్లియరా? ఎస్. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. The sources of knowledge about Harappan culture is. మరి హరప్పన్ కల్చర్ యొక్క సోర్సెస్ ఎక్కడ వస్తున్నాయి? రాక్ ఎడిక్స్, రైటింగ్ ఇన్ టెర్రకోటా సీల్స్, లేకుంటే ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. చూడండి హరప్పన్ కల్చర్ని మనం స్టడీ చేయడం కోసం మేజర్గా మనకి లిటరేచర్ ఉన్నప్పటికీ అది అర్థం అవ్వట్లేదు కాబట్టి మేజర్గా మనం ఏ సోర్సెస్ యూజ్ చేసామంటే చూడండి ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ చాలా హ్యూజ్ స్కేల్లో రికగ్నైజ్ చేసాం. బేస్డ్ ఆన్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ మెటీరియల్ రిమైన్స్ వీటిని బేస్ చేసుకొని మనం ఎక్కువగా స్టడీ చేసాం. దేని మీద? హరప్పా మీద, లేకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద. ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సిల్వర్ ఇన్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్. Earliest evidence of silver in India found in the Harappan culture, Chalcolithic culture of Western India, Vedic text, silver punchmark coins. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక సిల్వర్ ఫౌండ్ ఇన్ హరప్ప. మరి హరప్పన్ పీపుల్స్ ఏ మెటల్స్ యూజ్ చేశారో ఒకసారి రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సిల్వర్ యూజ్ చేశారు, కాపర్ యూజ్ చేశారు, టిన్ను యూజ్ చేశారు. ఓకేనా? కాపర్, టిన్ను ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుంది? బ్రాంజ్ వస్తుంది. బ్రాంజ్ యూజ్ చేశారు. దాంతోపాటు గోల్డ్ యూజ్ చేశారు. ఓకేనా? గోల్డ్ ఇవన్నీ కూడా యూజ్ చేశారు. మరి ఏం తెలియదు హరప్పన్స్కి? ఐరన్. దే డోంట్ నో ఐరన్ తెలీదు. మరి మీకు ఇచ్చిన ఆప్షన్లో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సిల్వర్ ఎక్కడండి? హరప్ప ఇస్ ద ఆన్సర్. చాల్కొలిథిక్ కల్చర్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా అన్నాడు, కాదు. వేదిక్ టెక్స్ట్. నెక్స్ట్ సిల్వర్ పంచమార్క్ కాయిన్స్. మనకి పంచమార్క్డ్ కాయిన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే చూడండి ఫస్ట్ టైం 6th century BC. ఓకేనా? ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియన్స్ టైంలో. దాంతోపాటు రైజ్ ఆఫ్ మగధ ఏది? మహాజనపదాస్ టైంలో మనకి డెవలప్ అయ్యాయి ఏంటి? పంచమార్క్డ్ కాయిన్స్. ఓకేనా? నెక్స్ట్ 15th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనిమల్స్ వాజ్ నాట్ ప్రజెంటెడ్ ఆన్ ద సీల్స్ అండ్ టెర్రకోటా ఆర్ట్ ఆఫ్ ద హరప్పన్ కల్చర్? Which one of the following animals was not represented on the seals and terracotta art of the Harappan culture? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్స్ కవ్వు, సెకండ్ ఆప్షన్స్ ఎలిఫెంట్, థర్డ్ వచ్చేసి రైనోసెట్స్, ఫోర్త్ వచ్చేసి టైగరు. మరి ఇక్కడ ఏ ఎనిమల్స్ మీద డెపిక్ట్ చేసాం? సీల్స్ డెపిక్ట్ చేసామంటే చూడండి కవ్వు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కవ్వు యొక్క సీల్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఎలిఫెంటు, రైనోసెట్స్, టైగర్, దాంతోపాటు డీర్స్, నెక్స్ట్ యూనికాన్స్. ఓకేనా? ఎలిఫెంట్స్, రైనోసెట్స్, టైగర్స్, డీర్స్, యూనికాన్స్. ఓకేనా? యూనికాన్స్ ఇవన్నీ కూడా మనం విట్నెస్ చేసాము. ఈవెన్ గోట్ ఆల్సో. కానీ దేన్ని డెపిక్ట్ చేయలేదు.
సీల్స్ మీద దేని డెపిక్ట్ చేయాలంటే కౌ డెపిక్ట్ చేయలేదు. ఓకేనా. ఎలిఫెంట్ ఉంది, రైనోసర్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, యూనికార్న్స్ ఉన్నాయి, గోట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెపిక్ట్ చేశారు. దేని డెపిక్ట్ చేయలేదు? కౌని డెపిక్ట్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్ టెర్రకోటా ఆఫ్ ఫ్లవ్ వాజ్ ఫౌండ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కువగా ప్రాస్పారిటీ అంటే అగ్రికల్చర్ ప్రాస్పారిటీ చాలా ఎక్కువ ఉంది. చూడండి, అందరూ ఏమంటారంటే హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ ఏ అర్బన్ సివిలైజేషన్. ఓకేనా, అర్బన్ సివిలైజేషన్. మరి అర్బన్ సివిలైజేషన్ అయ్యిందంటే ఇంకో చూడండి, అగ్రికల్చర్లో అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టికి అర్బన్ సివిలైజేషన్ అయ్యింది. అంతేగాని అగ్రికల్చర్ సిస్టమ్ లేకుండా సిటీ అనేది డెవలప్ అవ్వలేదు. క్లియరా? చూడండి, దెర్ ఇస్ ఏ డిఫరెంట్ సిటీస్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఇప్పుడు ధోలవీరా ఉంది, లోతాల్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ కాళీబంగన్, మొహంజదారో, హరప్ప, చాలా సైట్స్ ఉన్నాయి. రాఖీగరి, బన్వాలి, చాలా ఉన్నాయి. మరి ఇన్ని సైట్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఏంటివి? సిటీస్ అని కన్సిడర్ చేస్తున్నాం, మేజర్ సిటీస్ అని కన్సిడర్ చేస్తున్నాం, సైట్స్ని కన్సిడర్ చేస్తున్నాం ఐవిష్లో. మరి అగ్రికల్చర్ పాస్పార్టీ లేకుండా అర్బన్ సివిలైజేషన్ డెవలప్ అయిందంటే చూడండి, దెర్ ఈజ్ ఏ అగ్రికల్చర్ అడ్వాన్స్మెంట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సిటీస్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్. ఓకేనా. ఏంటండి, అగ్రికల్చర్లో అడ్వాన్స్మెంట్ మాత్రమే దేనికి దారి తీసిందంటే చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్కి దారి తీసింది. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్ టెర్రకోటా ఆఫ్ ఫ్లవ్ వాజ్ ఫౌండ్? చూడండి, ఫ్లవ్ ఈజ్ ఏ ఏంటంటే మనకి ఫ్లవ్ మీన్స్ నాగలి అంటామండి. నాగలి మనకి ఐరన్ టిప్ ఆఫ్ ఫ్లవ్ లేకుంటే కనుక వుడెన్ టిప్ ఆఫ్ ఫ్లవ్. చూడండి, మనకి ఆర్యన్ ఏజ్ అంటే లాటర్ వేదిక్ పీరియడ్ వచ్చేంత వరకు ఐరన్ టిప్ ఆఫ్ ఫ్లవ్ అనేది అమల్లోకి రాలేదు. ఓకేనా. కంప్లీట్గా ఏం యూజ్ చేసామంటే వుడెన్ ఫ్లవ్ మాత్రమే యూజ్ చేసాం. ఓకేనా. నేలను దున్నడం కోసం ఏమి ఉపయోగించాం? వుడెన్ ఫ్లవ్ ఉపయోగించాం. మరి ఐరన్ టిప్ ఆఫ్ ద ఫ్లవ్ ఎప్పుడు ఉపయోగించాం? లాటర్ వేదిక్ పీరియడ్లో ఉపయోగించాం. చూడండి, మరి ఎక్కడ కనుగొన్నాం అంటుండు, ఏమంటుండు? ఓకేనా, సైట్ టెర్రకోటా ఫ్లవ్ వాజ్ ఫౌండ్. ఎక్కడ మనం ఫ్లవ్ ఏంటి నాగలిని ఎక్కడ కనుగొన్నాం అంటున్నాడు? ధోలవీరా, బన్వాలి, కాళీబంగన్, లోతాల్. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూడండి, ఆన్సర్ వచ్చేసి మనకి బన్వాలి కాదు, బన్వాలి. ఎస్, బన్వాలి ఇస్ ద ఆన్సర్ అండి, బన్వాలి. మరి బన్వాలి ఎక్కడుంది? బన్వాలి లొకేటెడ్ ఇన్ హర్యానా. ఓకేనా, బన్వాలి లొకేటెడ్ ఇన్ హర్యానా. చూడండి, టూ మేజర్ సైట్స్. ఒకటి వచ్చేసి బన్వాలి, రెండోది వచ్చేసి రాఖీగర్హి. ఏంటండి? రాఖీగర్హి. ఈ రెండు ప్లేస్లు ఎక్కడంటే మనకి హర్యానాలో ఉన్నాయి. రాఖీగర్హి ఒకటి, బన్వాలి రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? అక్కడ హర్యానాలో ఉన్నాయి. అయితే ఫ్లవ్ ఎక్కడ కొనుక్కున్నామా? బన్వాలిలో కనుగొన్నాం. బన్వాలి ఎక్కడ ఉంది? హర్యానాలో ఉంది. ఓకేనా. ఫ్లవ్, వుడెన్ ఫ్లవ్ గుర్తుపెట్టుకోండి, వుడెన్ ఫ్లవ్. ఒకవేళ వాడు ఐరన్ ఫ్లవ్ ఇచ్చాడంటే ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. హరప్పాలో ఐరన్ ఫ్లవ్ లేదు, దే డోంట్ నో ఐరన్. ఓకేనా, క్లియర్లీ మెన్షన్ అబౌట్ దే డోంట్ నో ఐరన్. క్లియరా? ఎస్. నెక్స్ట్, ఏ ఫ్లవ్ ఫీల్డ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఫ్లవ్డ్ ఫీల్డ్. ఇందాక ఏమడిగాడంటే ఫ్లవ్ అడిగాడు. ఫ్లవ్ మీన్స్ ఏం చెప్పాను మీకు? వుడెన్ ఫ్లవ్ అన్న అంటే చెక్క నాగలి. ఓకేనా, వుడెన్ ఫ్లవ్, చెక్క నాగలి. ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఏ ఫ్లవ్ ఫీల్డ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ అంటే దున్నిన నేల ఎక్కడ కనుగొనబడింది అంటే టిల్లింగ్ సాయిల్. ఫ్లవ్డ్ ఫీల్డ్ ఎక్కడ అంటే ఆ సాయిల్స్ యొక్క బర్రోస్ ఉంటాయి కదా, అవి ఎక్కడ కనుగొనమని అడిగాడు. అంటే దున్నిన నేల ఎక్కడ కనుగొనబడి అడుగుతున్నాడు. మొహంజదారో, కాళీబంగన్, హరప్ప, లోతాల్. చూడండి, మనకి ఎక్కడ కనుగొనబడిందంటే కాళీబంగన్ ఇన్ రాజస్థాన్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకేనా, ఎన్టీపీసీకి డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. చూడండి, బ్యాక్గ్రౌండ్తో పాటు అనాలిసిస్తో పాటు నేను ఏం చెప్తాను మీకు ఆన్సర్స్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఫ్లవ్ ఫీల్డ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్. చూడండి, ఫ్లవ్ ఈజ్ ఏ వుడెన్ ఫ్లవ్ డిస్కవర్డ్ ఎట్ బన్వాలి ఇన్ హర్యానా. బట్ ఫ్లవ్డ్ ఫీల్డ్, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లవ్డ్ ఫీల్డ్? దున్నిన నేల ఎక్కడ కనుగొనబడింది అని అడుగుతున్నాడు. ఎక్కడ కనుగొనబడింది? కాళీబంగన్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. ఓకేనా, కాళీబంగన్కి అదర్ నేమ్ ఏంటండి? బ్లాక్ బ్యాంగిల్స్. ఏమంటాం? కాళీబంగన్ని బ్లాక్ బ్యాంగిల్స్ అంటాం. ఓకేనా, కాళీబంగన్ ఏమంటాం? బ్లాక్ బ్యాంగిల్స్ అంటాం. మరి మొహంజదారో ఏమంటామండి? మౌండ్ ఆఫ్ ద డెడ్. ఓకేనా, మౌండ్ ఆఫ్ ద డెడ్, మృతుల దిబ్బ అంటాం తెలుగులో. మౌండ్ ఆఫ్ ద డెడ్ దేని అంటాం? మొహంజదారో అంటాం. ఓకేనా, మొహంజదారో. హరప్ప ఈజ్ ఏ టైప్ సైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ నెంబర్ 18 అబ్జర్వ్ చేయండి. ద గ్రేట్ బాత్ వాజ్ ఫౌండ్ ఫ్రమ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అట్. గ్రేట్ బాత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, మహాస్నాన వాటిక అంటాం తెలుగులో. గ్రేట్ బాత్
వాజ్ ఫౌండ్ ఫ్రమ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అట్ ఎక్కడ కనుగొన్నామని అడుగుతున్నాడు. మీరు మొహంజదారో, హరప్ప, లోతాల్, కాలిబంగన్. చూడండి యువర్ ఆన్సర్ ఈజ్ మొహంజదారో. చూడండి నాట్ ఓన్లీ ఇన్ గ్రేట్ బాత్, ఓకేనా, నాట్ ఓన్లీ ఇన్ గ్రేట్ బాత్ అంటే ఓన్లీ గ్రేట్ బాత్ మాత్రమే కాదు, కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక మొహంజదారో దొరుకుతుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, గ్రేట్ బాత్ ఒకటి చాలా ఇంపార్టెంట్ మొహంజదారోలో కనుగొన్నటి ఆర్టిఫాక్ట్స్ ఎక్స్కవేషన్స్ గ్రేట్ బాత్. దాంతోపాటి మనకి బియర్డ్ మ్యాన్ స్టాచ్యూ, ఓకేనా, బియర్డ్ మ్యాన్ స్టాచ్యూ. నెక్స్ట్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ. ఏంటండి బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ. నెక్స్ట్ గ్రేట్ గ్రానరీస్, ఓకేనా, ధాన్యాగారాలు. ఏంటండి ధాన్యాగారాలు, గ్రేట్ గ్రానరీస్. గ్రేట్ బాత్ అక్కడే. నెక్స్ట్ బియర్డ్ మ్యాన్ అక్కడే. నెక్స్ట్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ అక్కడే. ఓకేనా. దాంతోపాటు గ్రేట్ గ్రానరీస్ అంటే ధాన్యాగారాలు కూడా ఎక్కడ ఉన్నాయి మనకి మొహంజదారోలో కనుగొనబడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మొహంజదారో ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మౌండ్ ఆఫ్ ద డెడ్ అంటాం మనం, ఓకేనా, మౌండ్ ఆఫ్ ద డెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది మనకి బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంది. మొహంజదారో ఎక్కడ ఉందండి బలూచిస్తాన్ ఇన్ పాకిస్తాన్. చూడండి క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఎలాగంటే కనుక భారతదేశంలో అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ కాకుండా ఓన్లీ ఇండియాలో ఎప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 ఇండియాలో హరప్పన్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయని అడుగుతుంటారు క్వశ్చన్. మనకి గుజరాత్లో ఎక్కువ ఉన్నాయి, ఓకేనా. గుజరాత్లో సూర్కటోడా గుజరాత్, లోతాల్ గుజరాత్, ధొలవీరా గుజరాత్, ఓకేనా, అరౌండ్ 3 to 4 సైట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి గుజరాత్లో ఉన్నాయి, ఓకేనా, గుజరాత్. అందుకే విచ్ స్టేట్ హ్యావింగ్ ఏ లార్జెస్ట్ అంటే నెంబర్ ఆఫ్ హరప్పన్ సైట్స్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే కనుక మనకి ఏదంటే కనుక లోతాల్. ఇది గుజరాత్ ఇస్ ద ఆన్సర్. క్లియర్ అండి. ఇవన్నీ కూడా ఫౌండ్ డౌన్. చూడండి ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ మొహంజదారోలో కనుగొన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ నాట్ ట్రూ? ఏది కాదు అన్నాడు. చూడండి ఏది కాదు అన్నాడు. మరి యాక్యురేట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ సిటీస్. ఎస్, చూడండి దే ఆర్ వెరీ వెల్ డెవలప్మెంట్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్, ఓకేనా, వెరీ వెల్ డెవలప్మెంట్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్, ఓకేనా. ఎక్కువగా ఏ సిస్టమ్ వాడారు చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కువ యూజ్ చేశారు. వెరీ వెల్ డెవలప్మెంట్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్, ఓకేనా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. చూడండి ప్రజెంట్ మన సిటీస్లో డెవలప్ అయ్యే ప్లానింగ్ స్ట్రక్చర్, ప్రజెంట్ మన న్యూ మోడర్న్ సిటీస్లో డెవలప్ అయ్యే ప్లానింగ్ స్ట్రక్చర్ వీఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హరప్పన్స్, ఓకేనా. అప్పటి కాలంలోనే వాళ్ళు ఏంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని మెయింటైన్ చేశారు. దే ఆర్ వెరీ హైజీనిక్ అండ్ హెల్తీ పీపుల్స్, ఓకేనా, దే ఆర్ వెరీ హైజీనిక్ అండ్ హెల్తీ పీపుల్స్. ఎవరండి? హరప్పన్స్. అయితే నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్ వర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. ఎస్, చూడండి ద ట్రేడ్ కాంటాక్ట్స్ బిట్వీన్ ద ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ ఐవిసి అండ్ సుమేరియన్స్. ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయండి? సుమేరియన్ సివిలైజేషన్. ఎవరితో? సుమేరియన్ సివిలైజేషన్, ఓకేనా. సుమేరియన్ సివిలైజేషన్లో ట్రేడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎవరికి? ఐవిసికి, సుమేరియన్కి. దీన్ని మెస్పటోనియన్ సివిలైజేషన్ అంటాం. మెస్పటోనియన్ సివిలైజేషన్ ఆర్ సుమేరియన్ సివిలైజేషన్ రెండు ఒకటే, ఓకేనా. ట్రేడ్ కాంటాక్ట్స్ బిట్వీన్ టూ సివిలైజేషన్స్, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఏంటండి సుమేరియన్ సివిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు హరప్పన్ సివిలైజేషన్. రెండింటికి వెరీ మచ్ ట్రేడ్ కాంటాక్ట్స్, ఓకేనా. ట్రేడ్ ఇస్ ఏ అడ్వాన్స్మెంట్. నంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మనకు ఐవిస్ నుండి వెళ్తే కనుక ఇంపోర్ట్స్ ఎక్కడ వస్తాయి? సుమేరియన్ వస్తున్నాయి. లైక్ కాస్మెటిక్స్, డెకరేషన్, మేకప్ కిట్స్, దాంతోపాటు పాటరీస్, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసాం మనం? సుమేరియన్ ఆర్ మెస్పటోనియన్ సివిలైజేషన్ నుండి ఇంపోర్ట్ చేసాం, ఓకేనా. హరప్పన్ పీపుల్స్ ఆర్ వెరీ 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 డెకరేటెడ్ పీపుల్స్. దే ఫీలింగ్ లైక్ దెమ్సెల్స్ టు ప్రిపేర్ లైక్ ఏ లుకింగ్ లైక్ గుడ్. అంటే ఎలాగంటే వాళ్ళే చాలా బాగా డెకరేట్ చేసుకునేవాళ్ళు, ఓకేనా. ఆర్నమెంట్స్ కూడా ఇంపోర్ట్ చేసేవాళ్ళు. ఆర్నమెంట్స్ ఏదైతే ఆభరణాలు ఉన్నాయో డెకరేషన్కి, దాంతోపాటు మేకప్ కిట్స్ ఎక్కడ నుండి ఇంపోర్ట్ చేసేవాళ్ళు? సుమేరియన్ సివిలైజేషన్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు, ఓకేనా. దెర్ ఈజ్ ఏ అడ్వాన్స్ స్టేజ్ ఎక్కడ? ట్రేడ్ అండ్ కాంటాక్ట్స్. మరి ట్రేడ్ కాంటాక్ట్స్ బిట్వీన్ విత్ సివిలైజేషన్ అంటే సుమేరియన్ సివిలైజేషన్. ఇంకోటి గుర్తు చేసుకోండి మీరు, సుమేరియన్ సివిలైజేషన్లో సుమేరియన్ ఆర్ మెస్పటోనియన్ సివిలైజేషన్లో మన హరప్పా సివిలైజేషన్ ఏం మెన్షన్ చేశారంటే కనుక ద టర్మ్ మెలుహా. అంటే మెలుహా అనే వర్డ్ అంటే ఏంటి చూడండి? ఐవిసి. ఇది ఎక్కడ మెన్షన్ చేశారు? సుమేరియన్ టెక్స్ట్లో మెన్షన్ చేశారు,
ఓకేనా. సుమేరియన్ టెక్స్ట్లో ఏం మెన్షన్ చేశారు, మేము ఎవరితో ట్రేడ్ చేసేవాళ్ళం అంటే కనుక ఎవరితో ట్రేడ్ చేసేవాళ్ళం, ఐవిస్ వాళ్ళతో ట్రేడ్ చేసాం. మరి ఐవిస్ వాళ్ళని వాళ్ళు సుమేరియన్స్ ఏమన్నారు, మెలూహా అన్నారు. హరప్పన్ సివిలైజేషన్ ఏమన్నారు, మెలూహా అన్నారు. చూడండి ఈ కాటన్ ఏమన్నారంటే వాళ్ళు, కాటన్ ఏమన్నారంటే సిండోన్ అన్నారు. కాటన్ ఏమన్నారు, సిండోన్. కాటన్ని సిండోన్ అన్నారు. ఎవరన్నారు, మెలూహా. అంటే వాళ్ళ యొక్క టెక్స్ట్లో మెన్షన్ చేసుకున్నారు. ఓకేనా. మెలూహా, సిండోన్ ఇవన్నీ ఎవరి టెక్స్ట్లో ఉన్నాయండి, సుమేరియన్ టెక్స్ట్లో మెన్షన్ చేసుకున్నారు. అంటే కాటన్ ట్రేడ్ కూడా జరిగేది ఎవరికి, హరప్పన్స్కి, తర్వాత సుమేరియన్స్కి. క్లియరా. సెకండ్ ఆప్షన్ ఆల్సో క్లియర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వర్షిపింగ్ ఆఫ్ మదర్ గాడెస్. ఎస్ అండి, మదర్ గాడెస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. మదర్ గాడెస్ మనకి టెర్రకోట ఫిగర్ అంటాం. ఓకేనా. మదర్ గాడెస్ ఓకేనా. మదర్ గాడెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పీపుల్ న్యూ అబౌట్ ఐరన్. ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. చూడండి ఇందాకే చెప్పాను మీకు. ఓకేనా. వాళ్ళకి ఏం తెలియదు, కాపర్ తెలుసు, టిన్ తెలుసు, బ్రాంజ్ తెలుసు, సిల్వర్ తెలుసు, గోల్డ్ తెలుసు, మరి ఏం తెలియదు అంటే కనుక ఐరన్ తెలియదు. ఏం తెలియదండి, ఐరన్ తెలియదు వాళ్ళకి. ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్. నాట్ ట్రూ. ఏది కాదు అన్నాడు, ఏది కాదు, ఐరన్ కాదు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ సైట్ ఏంటండి, విచ్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఈజ్ నౌ ఇన్ పాకిస్తాన్. ఓకేనా. ఇందాకే చెప్పాను కదా, మన భారతదేశంలో హరప్పన్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ, గుజరాత్లో ఎక్కువ ఉన్నాయని చెప్పాను. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు వాడు, విచ్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఈజ్ నౌ ఇన్ పాకిస్తాన్. అంటే ప్రజెంట్ ఏ సైటు పాకిస్తాన్లో ఉంది అంటున్నాడు. అంటే మనకి ఇండియాలో ఏ సైట్స్ ఉన్నాయో తెలిస్తేనే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం. మరి ఏ సైట్స్ ఉన్నాయి, కాళీబంగన్, హరప్ప, లోతాల్, అరంగీర్పూర్. మీరు అబ్జర్వ్ చేస్తే కాళీబంగన్ బిలాంగ్స్ టు ఇండియా. ఇట్ ఈజ్ ఏ రాజస్థాన్. ఇందాక చెప్పాం కదా, డిస్కస్ చేసాం, రాజస్థాన్. మరి హరప్ప ఎక్కడుంది, చూడండి. హరప్ప లొకేట్ ఇన్ బలూచిస్తాన్ ప్రావిన్స్. ఎక్కడండి, పాకిస్తాన్. ఎక్కడుంది, పాకిస్తాన్లో ఉంది. బలూచిస్తాన్, పాకిస్తాన్. మరి లోతాల్, ఎస్, లోతాల్ జీటీ అండి, గుజరాత్లో ఉంది. వెరీ వెరీ ఫేమస్ సైట్. లోతాల్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ సైట్. చూడండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. లోతాల్ ఇస్ ఏ డాక్యార్డ్ సైట్. ఓకేనా, డాక్యార్డ్ సైట్ చాలా ఇంపార్టెంట్. చెప్తాను, నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. నెక్స్ట్ అలంగీర్పూర్ లొకేట్ ఇన్ ఉత్తరప్రదేశ్. క్లియర్ అండి. మరి ఉత్తరప్రదేశ్, అలంగీర్పూర్ ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. లోతాల్ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది. కాళీబంగన్ ఎక్కడ ఉంది, రాజస్థాన్లో ఉంది. మరి ఎక్కడ పాకిస్తాన్లో ఉన్న ప్రజెంట్ సైట్ ఏంటో చూడండి, ఇట్ ఈస్ ఏ హరప్పా సైట్. హరప్పా సైట్ లొకేట్ ఇన్ పాకిస్తాన్. క్లియర్ అండి. ఎస్, ఇది క్లియర్. నెక్స్ట్ 21st క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 21st క్వశ్చన్. హరప్పన్ సిటీ రిప్రజెంట్ బై ద ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ లోతాల్ వాజ్ సిచ్యువేట్ ఆన్ ద రివర్ అన్నాడు. ఏంటండి, హరప్పన్ సిటీ రిప్రజెంట్ బై ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ లోతాల్ వాజ్ సిచ్యువేట్ ఆన్ ద రివర్ అన్నాడు. అంటే సింపుల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే చూడండి, హరప్పన్ సైట్ ఏంటి, లోతాల్ అనేది ఏ రివర్ పక్కన ఉంది. లోతాల్ ఈజ్ ఏ సైట్, హరప్పన్ సైట్. ఇది ఏ రివర్ పక్కన ఉంది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటున్నాడు. మరి నర్మదా రివర్, మాహీ రివర్, భోగావా రివర్, భీమా రివర్. ఆన్సర్ చూడండి, భోగావా రివర్. ఆన్సర్ ఏంటండి, భోగావా రివర్. చూడండి, ఎక్కువ అడుగుతుంటాడు స్టార్ మార్క్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాడు. దేన్ని, లోతాల్. ఎందుకంటే ఏ రివర్ మీద లోతాల్ ఎందుకంటే చూడండి అంత ఇంపార్టెంట్. లోతాల్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి లోతాల్లో మేజర్ ఎవిడెన్స్ ఏంటి కనుక డాక్యార్డ్. ఓకేనా, డాక్యార్డ్ మనకి మొట్టమొదటి డాక్యార్డ్, మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి డాక్యార్డ్ ఎక్కడంటే లోతాల్. దాంతోపాటు ఇదే లోతాల్లో మనకి ఫైర్ ఆల్టర్స్ కనుగొన్నాం. ఫైర్ ఆల్టర్స్ అంటే అగ్నిగుండాలు. నెక్స్ట్ చూడండి, దీంతోపాటు హార్స్ యొక్క ఎవిడెన్సెస్ అంటే మినిమల్ ఎవిడెన్సెస్ కనుగొన్నామని మేము మెన్షన్ చేస్తాం. యాక్చువల్గా మేజర్ క్వశ్చన్ అవ్వచ్చు. చూడండి, ఒకవేళ హరప్పన్ పీపుల్స్కి హార్స్ గురించి తెలుసా అంటే తెలియదు. ఓకేనా, దే డోంట్ నో హార్స్. బట్ హార్స్ యొక్క ఎవిడెన్సెస్ ఎక్కడ లభ్యమయ్యాయి అంటే గ్రాడ్యువల్గా లాటర్ ఫేజెస్లో ఎక్కడ డెవలప్ అయ్యాయంటే మనకి లోతాల్లో డెవలప్ అయ్యాయి. ఓకేనా, హార్స్ యొక్క ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయి, 2 ప్లేసెస్లో దొరికాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఓకేనా, లాటర్ హరప్ప అంటే మెచ్యూర్ ఫేజ్ తర్వాత హరప్ప లాస్ అయ్యే కొద్దీ, ఓకేనా, అప్పుడు మనకి ఎక్కడ 2 ప్లేసెస్లో హార్సెస్కి ఎవిడెన్స్ దొరికాయి. ఫస్ట్ వచ్చేసి లోతాల్ ఇన్ జీటీ గుజరాత్. నెక్స్ట్ వచ్చేసి సూర్కటోడా, ఇది కూడా గుజరాతే, సూర్కటోడా. ఈ 2 ప్లేసెస్లో మనకి ఏం దొరికాయి అంటే కనుక హార్స్ యొక్క ఎవిడెన్సెస్ దొరికాయి. ఏ ప్లేస్లో అండి, లోతాల్ అండ్ సూర్కటోడా 2 ప్లేసెస్లో హార్స్ యొక్క ఎవిడెన్స్ దొరికాయి.
క్లియరా అండి? అయితే ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, లోతాల్ ఏ రివర్ పక్కన? బొగావా రివర్ పక్కన. ఏ రివర్ అండి? బొగావా రివర్ పక్కన. క్లియరా? ఎస్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ నెంబర్ 22. ద పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాస్. ఇందాక చెప్పే కదా, పోర్ట్ సిటీ చాలా ఇంపార్టెంట్. పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్, ఈ యొక్క స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి మన ఐవీసీలో పోర్ట్ ఎక్కడ ఉంది? హరప్పన్, కాలిబంగన్, లోతాల్, మొహంజదారో. ఎక్కడుందండి? హరప్ప, కాలిబంగన్, లోతాల్, మొహంజదారో. ఫస్ట్ ఆప్షన్ హరప్ప. చూడండి, హరప్పాలో ఎటువంటి, ఓకేనా, హరప్పాలో ఎటువంటి డాక్యార్డ్ లేదు, లేకుంటే పోర్టు లేదు. నెక్స్ట్ కాలిబంగన్, రాజస్థాన్, ఇక్కడ కూడా లేదు, ఓకేనా. ఎందుకంటే రాజస్థాన్కి ఏం లేదు? సిఏ లేదు, అంతే కదా, ఓసీనే లేదు. నెక్స్ట్ లోతాల్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లోతాల్, పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ఏ లోతాల్, ఓకేనా. లోతాల్, ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్ డాక్యార్డ్ సిటీ ఆర్ సైట్. నెక్స్ట్ మొహంజదారో కూడా లేదు, ఇది బలూచిస్తాన్, పాకిస్తాన్, ఈ రెండు కూడా. హరప్ప పాకిస్తాన్కి లేదు, కాలిబంగన్ ఎక్కడ? రాజస్థాన్లో ఉంది, ఇది కూడా కాదు. ఆప్షన్ వచ్చేసి మనకేంటి? లోతాల్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 23rd క్వశ్చన్, లార్జెస్ట్ సైట్ ఆఫ్ హరప్ప ఇన్ ఇండియా. లార్జెస్ట్ సైట్ ఆఫ్ హరప్ప ఇన్ ఇండియా. మరి లార్జెస్ట్ సైట్ ఆఫ్ హరప్ప ఇన్ ఇండియా చాలా ఇంపార్టెంట్ చూడండి, ఓకేనా. అందరూ మొహంజదారో పెట్టే అవకాశం ఉంటుంది చాలామంది, కానీ ఇక్కడ ఆన్సర్ చూడండి, ఇన్ ఇండియా. క్లియర్ ద అబ్జర్వేషన్. ఒకవేళ అలా అడగకుండా మొత్తం హరప్పన్ సైట్స్లో ఏది లార్జెస్ట్ అంటే మొహంజదారో ఇస్ ద ఆన్సర్. అలా కాకుండా ఇన్ ఇండియా, ఓకేనా. లార్జెస్ట్ సైట్ ఆఫ్ హరప్ప ఇన్ ఇండియా గురించి అడిగినప్పుడు ఆన్సర్ ఏంటంటే మనకి ఏంటండి? రాకీ గరి ఇన్ హర్యానా. ఇందాకే చెప్పే కదా, బన్వాలి, రాకీగరి, 2 మేజర్ సైట్స్ లొకేట్ ఇన్ హర్యానా, బన్వాలి అండ్ రాకీగరి. మరి లార్జెస్ట్ సైట్ ఆఫ్ హరప్ప ఇన్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్స్. ఇన్ ఇండియా అంటే రాకీగరి. అలా కాకుండా ఓవరాల్గా హరప్పన్ సైట్స్లో లార్జెస్ట్ ఏంటంటే మొహంజదారో, ఓకేనా. మరి ఆలంగిపూర్ ఎక్కడ ఉందండి? ఉత్తరప్రదేశ్, ఆలంగిపూర్. నెక్స్ట్ కాలిబంగన్, రాజస్థాన్. లోతాల్, గుజరాత్, ఓకేనా. క్లియరా? 23rd ఇస్ ద క్లియర్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. 24th క్వశ్చన్, Who was the director of the archaeological excavations that led to the discovery of Harappa and Mohenjo-daro? Very very important. Harappa and Mohenjo-daro, very very important చూడండి. మనకి who was the director of the archaeological excavations of the led to the discovery of Harappa and Mohenjo-daro? మీకు చెప్పానండి, మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1861. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఎవరండి? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని చెప్పాను. అయితే ఈ యొక్క అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వచ్చేసి 1861లో. దాని తర్వాత వచ్చిన పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఎక్కువగా ఎక్స్కవేషన్ సైడ్, ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ సైడ్ ఎక్కువ మక్కువ చూపలేదు. అలా మరుగున పడి ఉన్నది. 1902లో మేజర్ పర్సన్ వచ్చారండి. ఆ పర్సనే సర్ జాన్ మార్షల్. ఎవరు? సర్ జాన్ మార్షల్. ఈ పర్సన్ ఎప్పుడు 1902లో వచ్చి 1928 వరకు ఉన్నాడు. ఈ పర్సన్ ఏం చేశాడంటే చూడండి, సర్ జాన్ మార్షల్ వెరీ వెరీ క్రూషియల్ అబౌట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. అంటే చూడండి, ద సిరీస్ ఆఫ్ ఎక్స్కవేషన్ స్టార్టెడ్ ఇన్ హరప్ప 1921 ఆన్వర్డ్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బిఫోర్ 1921 హరప్పన్ సైట్స్ కనుగొన్నారంటే ఎవరూ కనుగొనలేదు. క్లియరా? బిఫోర్ 1921 హరప్పన్ సైట్స్ ఎక్స్కవేషన్లోకి వచ్చాయంటే బిఫోర్ 1921 ఒకనా లేవు. ఆఫ్టర్ 1921 ఆన్వర్డ్స్, అంటే 1921 ఆన్వర్డ్స్ డెవలపర్ వచ్చాయి. అందుకే చూడండి, 1921 ఇన్ ద ఇయర్ 1921 మనకి ఫస్ట్ సైట్ ఏంటంటే కనుక హరప్పా సైట్. దీన్ని ఏమన్నా మనం టైప్ సైట్ అన్నాం. టైప్ సైట్ అంటే గ్రాడ్యువల్గా పిలుస్తూ అలాగా హరప్పా అనేది దానికి ముద్ర పడిపోయింది, ఓకేనా. టైప్ సైట్ ఏది? హరప్ప. 1921లో హరప్ప ఎవరు కనుగొన్నారండి? దయారాం సాహ్ని కనుగొన్నాడు. దీన్ని హరప్ప సైట్ని 1921లో. దాని తర్వాత ఓకేనా. నెక్స్ట్ మొహంజదారో అన్నాడు చూడండి. మొహంజదారో 1922 ఎవరు కనుగొన్నారంటే ఆర్డి బెనర్జీ. ఎవరండి? ఆర్డి బెనర్జీ. 1922 ఆర్డి బెనర్జీ, 1921 హరప్ప దయారాం సాహ్ని.
ఓకేనా. ఈ యొక్క 1921 నుండి గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు ఏంటి సైట్స్ని, హరప్పన్ సైట్స్ని. అంటే బిఫోర్ 1921 సైట్స్ కనుగొన్నారంటే కనుగొనలేదు. క్లియరా. మరి ఎవరు దానికి మేజర్ రోల్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి ఆ టైంలో ఎవరు మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ అంటే చూడండి, సర్ జాన్ మార్షల్ ఇస్ ద ఆన్సర్. సర్ జాన్ మార్షల్ ద లార్డ్ మెకాలే ఇచ్చాడు. మెకాలే కాదండి 1833 మెకాలే మినిట్ మనకి ఎడ్యుకేషన్ సంబంధించి. రాబర్ట్ క్లైవ్ కాదు, ఇక్కడ యుద్ధాలు చేస్తాడు ప్లాసీ వారు. ఓకేనా. నెక్స్ట్ కొనరల్ టాడ్, ఇతను కూడా కాదు. చూడండి మనకి మేజర్ పర్సన్ ఎవరంటే 1902 నుండి 1928 వరకు ఎవరుంటారు, డైరెక్టర్ జనరల్గా సర్ జాన్ మార్షల్ ఉంటాడు. సర్ జాన్ మార్షల్ ఉంటాడు. క్లియరా అండి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 25th విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మరి రాంగ్ ఉన్న ఆప్షన్ కనుక్కోమన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అయితే మీరు హరప్ప దయరామ్ సాహ్ని రేస్ రైట్, లోతాల్ ఎస్ఆర్ రావు ఈజ్ ఆల్సో రైట్, సుర్కటోడా జేపీ జోషి. మరి దొలవీరా ఎవరు కనుగొన్నారంటే చూడండి, బీకే తప్పర్ కాదు. ఓకేనా, బీకే తాపర్ కాదు, మనకి జేపీ జోషి ఈజ్ ద ఫౌండర్. దొలవీరా ఫౌండర్ వచ్చేసి జేపీ జోషి. దొలవీరా ఫౌండర్ జేపీ జోషి అరౌండ్ 1966-67 ఆ టైంలో మనకి దేన్ని దొలవీరా కనుగొన్నాడు. ఓకేనా, దొలవీరా. మరి దొలవీరా లొకేట్ ఇన్ విచ్ ఏరియా అంటే విచ్ స్టేట్ అంటే కనుక దొలవీరా లొకేట్ ఇన్ గుజరాత్. ఓకేనా, దొలవీరా లొకేట్ ఇన్ గుజరాత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి దొలవీరాకి రివర్ ఉండదు. ఓకేనా, దొలవీరా డస్ నాట్ ఫ్లరిష్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్. ఓకేనా, ఏ రివర్ బ్యాంక్ పక్కన దొలవీరా డెవలప్ అవ్వదు. కానీ దొలవీరా ఈజ్ ఫేమస్ ఫర్ రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్. రిజర్వాయర్స్ ఆర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్కి చాలా ఫేమస్. ఓకేనా, అంటే ఇరిగేషన్ మేనేజ్మెంట్లో టాప్ సైట్ ఏదండి, దొలవీరా ఈజ్ ద టాప్ సైట్ ఇరిగేషన్ మేనేజ్మెంట్లో. క్లియరా. ఎస్. మరి దొలవీరాని ఎవరు కనుగొన్నారు మనకి, దొలవీరా ఈజ్ ద ఫౌండర్ బై జేపీ జోషి. దొలవీరా సైట్ లొకేట్ ఇన్ గుజరాత్, ఫౌండెడ్ బై జేపీ జోషి. మరి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 26th క్వశ్చన్ నెంబర్ 26 మొహంజదారో ఈ సిచ్యువేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మొహంజదారో ఈ సిచ్యువేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మొహంజదారో ఎక్కడ మౌంట్ ఆఫ్ ద డెడ్ అంటాం. చాలా చెప్పానండి మీకు, మొహంజదారో చాలా ఇంపార్టెంట్ సైట్. మనకి ఏం కనుగొన్నామంటే బ్రాంజ్ డాన్సింగ్ గర్లు, గ్రేట్ గ్యారీసు, దాంతోపాటు గ్రేట్ బాతు, దాంతోపాటు బియర్డ్ మ్యాను, ఇవన్నీ ఎవిడెన్స్ ఎక్కడ కనుగొన్నామంటే మనం మొహంజదారో కనుగొన్నాం. మరి మొహంజదారో ఎక్కడుందంటే గుజరాత్ స్టేట్ ఆఫ్ ఇండియా. రాంగ్ ఆన్సర్ అండి, గుజరాత్లో లేదు. పంజాబ్ స్టేట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా కాదు. సింధు ప్రావిన్స్ ఇన్ పాకిస్తాన్, రైటేనా. ఎస్, సింధు ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. సింధు ప్రావిన్స్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ ద కరెక్ట్. పాకిస్తాన్లో ఉంది మొహంజదారో, ఇండియాలో లేదు. నెక్స్ట్ 27 అండ్ ఐవరీ స్కేల్ ఇన్ హరప్పన్ కంటెక్స్ట్ వాజ్ ఫౌండ్ అట్. ఐవరీ స్కేల్. ఓకేనా, ఐవరీ స్కేల్ ఎక్కడ ఉన్నామండి. ఐవరీ స్కేల్ కాలిబంగన్, లోతాల్, దొలవీరా, బన్వాలి. ఎక్కడ ఉన్నాం ఐవరీ స్కేల్, కాలిబంగన్, లోతాల్, దొలవీరా, బన్వాలి. ఎక్కడండి ఐవరీ స్కేల్ లొకేట్ ఇన్ లోతాల్. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి ఐవరీ స్కేల్ ఎక్కడ ఉన్నాం మనం, లోతాల్లో కనుగొన్నాం. లోతాల్లో డాక్ యార్డ్ ఉంది. లోతాల్లోనే ఫైర్ ఆర్డర్స్ కనుగొన్నాం. లోతాల్లోనే ఏం కనుగొన్నాం, ఐవరీ స్కేలు. ఇదే లోతాల్లోనే ఇంకేం కనుగొన్నామండి, ఏమన్నాం, హార్స్ యొక్క ఎవిడెన్స్ కనుగొన్నాం. నెక్స్ట్ 28 ఫ్రమ్ వేర్ ద ఎవిడెన్స్ ఆఫ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ వర్ ఫౌండ్ విత్ రిఫరెన్స్ టు హరప్పన్ సివిలైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. రాక్ కట్ ఆర్కిటెక్చర్ వర్ ఫౌండ్ విత్ రిఫరెన్స్ టు ద హరప్పన్ సివిలైజేషన్. ఎక్కడంటే మనకి ఇలాంటి ఆర్కిటెక్చర్ స్టైల్ ఎక్కడంటే చూడండి మనకి కాలిబంగన్ రాజస్థాన్ కాదు, దొలవీరా గుజరాత్. ఎస్, దొలవీరా ఇస్ ద ఆన్సర్. దొలవీరా యాజ్ ద ఆన్సర్. చీటి గుజరాత్లో మనకి కనుగొన్నాం. ఏంటండి, రాక్ కట్ ఆర్కిటెక్చర్ యొక్క ఫీచర్ ఎక్కడ కనుగొన్నామంటే ఎక్కడ ఇండస్ వ్యాలీలో, ఎక్కడ దొలవీరాలో కనుగొన్నాం. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 29 విచ్ హరప్పన్ సిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి విచ్ హరప్పన్ సిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. మనకి యాక్చువల్గా ఎవ్రీ సిటీ ఇన్ హరప్పా డివైడ్ ఇంటూ 2 parts. ఎలాగండి, ఒకటి సిటాడెల్, ఓకేనా. 2 కామనర్స్. సిటాడెల్లో ఎలైట్ పీపుల్ వాళ్ళు నివసించేవాళ్ళు. ఇక్కడ కామన్ అంటే లోయర్ టౌన్. సింపుల్గా చెప్తాను చూడండి మీకు క్లియర్గా
ఎవ్రీ సిటీ హ్యావింగ్ టూ, అంటే అందులో ఫస్ట్ వచ్చేసి మనకి సిటాడల్, సెకండ్ వచ్చేసి లోయర్ టౌన్, అయితే దొలవీరా ఏంటండి, దొలవీరా కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఎలాగంటే చూడండి, సిటాడల్ ఇస్ అ టాప్, సెకండ్ వచ్చేసి మిడిల్ టౌన్, థర్డ్ వచ్చేసి మనకి లోయర్ టౌన్. ఓకేనా, ఇలాగ 3 పార్ట్స్గా డివైడ్ ఏంటి కనుక దొలవీరా, అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ నాట్ డివైడ్ ఇంటూ డిమార్కేషన్, అంటే సిటాడల్ లేదు. ఏ సిటీ అంటే కనుక చన్హుదారో, అది కూడా ఇంపార్టెంటే. ఏదండి, చన్హుదారో అంటే సిటాడల్ లేదు, అంటే డిమార్కేషన్ లేదు. ఏ సైట్ ఆర్ ఏ సిటీ అంటే చన్హుదారో ఇస్ ద ఆన్సర్. దానికి ఎటువంటి డిమార్కేషన్ లేదు, అంటే సిటాడల్, దాంతోపాటు మిడిల్ టౌన్, లోయర్ టౌన్. యాక్చువల్గా మనకి సిటాడల్, తర్వాత లోయర్ టౌన్. సిటాడల్ ఎవరు ఉంటారు, లోయర్ ఎలైట్ పీపుల్స్ ఉంటారు. సిటాడల్లో హయ్యర్ క్లాస్ ఎలైట్ పీపుల్స్ ఉంటారు. లోయర్ కామన్ పీపుల్స్ ఎక్కడ ఉంటారు, మనకి లోయర్ టౌన్స్లో ఉంటారు. కానీ దొలవీరా ఎలాగా 3 పార్ట్స్గా డివైడ్ అయింది సిటీ. ఎలాగండి, సిటాడల్, మిడిల్ టౌన్, లోయర్ టౌన్. సిటాడల్ ఎవరు ఉంటారు, మనకి ఎలైట్ పీపుల్స్ ఉంటారు. మిడిల్ టౌన్, దాని తర్వాత లోయర్ టౌన్. ఇలాగా 3 పార్ట్స్గా డివైడ్ అయింది ఏది, దొలవీరా. ఓకేనా, దొలవీరా కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి 30, క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. ఏ హైలీ అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్ టైమ్స్ హ్యాస్ బీన్ అనెర్త్డ్ అట్, వెరీ ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ స్టార్స్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ చూడండి. క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీకు నేను ఇందాకే చెప్పాను, దొలవీరాకి ఎటువంటి పక్కన, అంటే దొలవీరా పక్కన ఎటువంటి రివర్ లేదు. దొలవీరా సైట్ నాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఎనీ రివర్, అంటే ఏ యొక్క బ్యాంకు ఒడ్డున, అంటే రివర్ యొక్క ఒడ్డున కూడా మనకి దొలవీరా ఫ్లరిష్ అవ్వలేదు. అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు, అంటే రివర్ లేదు, కెనాల్స్ లేవు. మరి చూడండి, వాళ్ళకి కెనాల్స్ లేవు కాబట్టికే వాళ్ళు ఏంటంటే డ్యామ్స్ ఆర్ స్టోరేజ్ సిస్టమ్స్ నుండి రిజర్వాయర్స్ ఏర్పాటు చేసుకున్న డ్యామ్స్ ఆర్ స్టోరేజెస్ ఏర్పాటు చేసుకొని, ఓకేనా, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ హరప్పా ఈజ్ వెరీ పీక్స్. ఎక్కడంటే దొలవీరా ఇస్ ద ఆన్సర్. ఓకేనా, వెరీ ఎఫిషియంట్, వాటర్ ఎఫిషియంట్ మెథడ్స్, అంటే యూసేజ్లో వాటర్ ఎఫిషియంట్ మెథడ్స్ని చాలా క్లియర్గా యూజ్ చేసిన వాళ్ళు ఎవరంటే మనకి దొలవీరా. అయినా హరప్పాలో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంది, ఏ టైం, అంటే హరప్పా టైమ్స్లో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కడ కరెక్ట్గా ఉంది, ఏ సైట్లో కరెక్ట్గా ఉంది అంటే ఇది దొలవీరా సైట్ ఆర్ సిటీ. ఓకేనా, దొలవీరా ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 31, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్ హ్యాస్ ఈల్డెడ్ ఎవిడెన్స్ ఆఫ్ ట్రిపుల్ బరియల్, కుండ్సాయ్, లేకుంటే దొలవీరా, లేకుంటే లోతాల్, కాలిబంగన్. వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్. మనకి ట్రిపుల్ బరియల్ ఎక్కడుందంటే చూడండి, లోతాల్లో ఉంది. ఎక్కడండి, ట్రిపుల్ బరియల్ ఎక్కడ, లోతాల్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లోతాల్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎక్కడుంది, మనకి గుజరాత్లో ఉంది. ఇక్కడే హార్స్ ఎవిడెన్సెస్, ఇక్కడే ఫైర్ ఆల్టర్స్, ఇక్కడే డాక్ యార్డ్ ఉంది, ఇక్కడే పోర్ట్ సిటీ లోతాల్లోనే. దాంతోపాటు ట్రిపుల్ బరియల్ అంటే ఒకే ఒక్క సమాధిలో ఎన్ని, 3. ఓకేనా, 3 అంటే స్కెల్టన్స్, హ్యూమన్ స్కెల్టన్స్ ఎన్ని ఉన్నాయి, 2 హ్యూమన్ స్కెల్టన్స్ ప్లస్ 1 డాగ్ స్కెల్టన్. ఓకేనా, మొత్తం 3 స్కెల్టన్స్ ఉన్నాయి. ఎక్కడ, ట్రిపుల్ బరియల్ ఎక్కడండి, లోతాల్ ఇస్ ద ఆన్సర్. 2 హ్యూమన్ స్కెల్టన్స్, ఒకటి ఒక ఎనిమల్ స్కెల్టన్, దట్ ఇస్ ఎలా అంటే డాగ్ సంబంధించి. ఓకేనా, ఇది 31st క్వశ్చన్. నెక్స్ట్ 32nd క్వశ్చన్ చూడండి. ఫర్ క్లాతింగ్ కాటన్ కల్టివేషన్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ ఫర్ క్లాతింగ్ కాటన్ కల్టివేషన్, వెరీ ఇంపార్టెంట్ చూడండి. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ టైం పీరియడ్లో మనకి కాటన్ పండించామంటే చూడండి, కాటన్ ఫస్ట్ కల్టివేషన్ ఎక్కడంటే మనకి హరప్పన్ పీపుల్స్ ఫస్ట్ కాటన్ హరప్పన్ పీపుల్సే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఫర్ క్లాతింగ్ కాటన్ కల్టివేషన్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ ఎక్కడంటే కాటన్ హరప్పన్ పీపుల్స్ ఫస్ట్ డెవలప్ చేశారు. ఎక్కడ, కాటన్ని మెస్పటోరియన్ ఆర్ సివిలైజేషన్లో ఏం చెప్పారంటే కనుక సిండోన్ అన్నారు. వాళ్ళు ఏమన్నారు, సిండోన్ అన్నారు. సిండోన్ అంటే కాటన్. అయితే ఫర్ క్లాతింగ్ కాటన్ కల్టివేషన్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఈజిప్ట్ అన్నాడు, రాంగ్ ఆప్షన్. మెస్పటోనియా కాదు, సెంట్రల్ అమెరికా కాదు. ఎక్కడ, ఇండియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారు, హరప్పన్ పీపుల్ స్టార్ట్ చేశారు. ఏంటి, కాటన్ కల్టివేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చూడండి. కాటన్ కల్టివేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూడండి.
రిమైన్స్ ఆఫ్ విచ్ ఎనిమల్ హ్యావ్ నాట్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చూడండి, ఎప్పుడు చెప్తూనే వస్తున్నాను, పక్కన హరప్పన్ పీపుల్స్కి రెండు తెలియవు. ఒకటి ఐరన్ తెలియదు, సెకండ్ ఏం తెలియదు అండి, హార్ట్స్ తెలియదు. ఓకేనా, ఫస్ట్ ఐరన్, సెకండ్ హార్ట్స్. ఓకేనా, ఈ రెండు వాళ్ళకి తెలియవు. ఎవరికి? ఐవీసీ పీపుల్స్కి ఈ రెండు కూడా తెలియవు. దే డోంట్ నో అబౌట్ ఐరన్ అండ్ హార్సెస్. మరి క్వశ్చన్ ఇచ్చారు కదా, రిమైన్స్ ఆఫ్ విచ్ ఎనిమల్ హ్యావ్ నాట్ బీన్ డిస్కవర్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? లయన్, హార్స్, కౌ, ఎలిఫెంట్. ఓకేనా, మనకి హార్స్. చూడండి, నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, హార్స్ యొక్క ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయంటే లోతాలు దొరికాయని చెప్పాను. చూడండి, ఇది మెచ్యూర్ పీరియడ్ కాదు, లాటర్ ఫేజెస్లో దొరికాయి. ఓకేనా, అంటే హరప్ప పీక్స్లో ఉన్న టైం పీరియడ్ కాదు, మెచ్యూర్ ఫేజ్ కాదు, లాటర్ ఎక్స్కవేషన్స్లో దొరికాయి. అవి కూడా మినిమల్ అంటే ఎగ్జాక్ట్గా హార్స్ అని చెప్పలేం, కానీ ఎవిడెన్సెస్ దొరికాయి. ఎక్కడ? సురుకటోడ అండ్ లోతాల్. ఏది? మినిమల్ ఎవిడెన్సెస్ దొరికాయి, ఎగ్జాక్ట్ ఎవిడెన్సెస్ కాదు. ఓకేనా, అందుకే చూడండి, రిమైన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఎనిమల్స్ హ్యావ్ నాట్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎక్కడ డిస్కవర్ చేయాలండి? లయన్, హార్స్, కౌ, ఎలిఫెంట్. హార్స్ ఇస్ ద ఆన్సర్. క్లియర్ అండి? ఎస్, అంటే ఏది దొరకలేదు మీకు చెప్తున్నా కదా, దే డోంట్ నో అబౌట్ విచ్, అంటే 2 ఏరియాస్లో వాళ్ళకి తెలియదు. ఒకటి ఐరన్, నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు ఏంటండి, హార్సెస్. నెక్స్ట్ 34. వాట్ ఈస్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపియర్స్ అండ్ ఇండియా? క్రోనాలజీ అడిగాడు, వెరీ ఇంపార్టెంట్. చూడండి, హిస్టరీలో క్రోనాలజీ చాలా ఇంపార్టెంట్. మనం ప్రజెంట్ ఏం పీరియడ్ డిస్కస్ చేస్తున్నాం? హరప్పా డిస్కస్ చేస్తున్నాం, ప్రోటో హిస్టారిక్ పీరియడ్. దాని తర్వాత హిస్టారిక్ ఏజ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటిది? ఐరన్ ఏజ్, ఆర్యన్ ఏజ్. ఇలాగా నంబర్ ఆఫ్, ఓకేనా, క్రోనాలజీ అంటే నెంబర్ ఆఫ్ కింగ్డమ్స్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్. క్లియరా? క్రోనాలజీ గుర్తుంటే కనుక హిస్టరీ చాలా బాగా గుర్తుందండి, లేకుంటే వితౌట్ క్రోనాలజీ హిస్టరీ గుర్తుపెట్టడం చాలా కష్టం. క్లియరా? ఎస్. అయితే వాట్ ఈస్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపియర్డ్ ఇన్ ఇండియా? గోల్డ్ కాయిన్స్, పంచ్ మార్క్డ్ సిల్వర్ కాయిన్స్, ఐరన్ ఫ్లో, అర్బన్ కల్చర్. గోల్డ్ కాయిన్స్, పంచ్ మార్క్డ్ సిల్వర్ కాయిన్స్, ఐరన్ ఫ్లో, అర్బన్ కల్చర్. అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను టైం పీరియడ్ చెప్తా వస్తాను చూడండి. అర్బన్ కల్చర్ వచ్చేసి మనకి హరప్ప, ఐరన్ ఫ్లో వచ్చేసి ఐరన్ ఏజ్. దాన్ని ఏమంటామంటే వేదిక్ ఏజ్ అంటాం. మరి పంచ్ మార్కులు సిల్వర్ కాయిన్స్ అంటే 6th century BC. మనకి బుద్ధిజము, జైనిజము, దాంతోపాటు రైజ్ ఆఫ్ మహాజనపదాస్ ఆ టైంలో డెవలప్ అయినవి పంచమార్కులు సిల్వర్ కాయిన్స్. దాని తర్వాత గోల్డ్ కాయిన్స్. మరి గోల్డ్ కాయిన్స్ ఎప్పుడంటే చూడండి, ఇండో గ్రీక్స్ టైంలో మనకి గోల్డ్ కాయిన్స్ వచ్చాయి. మరి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ హరప్ప కదా, క్రోనాలజీ ఫస్ట్ హరప్ప. 4 ఇస్ ద ఆన్సర్, ఫస్ట్ హరప్ప. దాని తర్వాత ఐరన్ ఫ్లో, ఎక్కడ మనకి ఐరన్ ఏజ్. ఇది ఐరన్ ఏజ్, దాన్ని అంటాం వేదిక్ ఏజ్ అంటాం. నెక్స్ట్ పంచమార్క్ కాయిన్స్ 6th century BC. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ ఇండో గ్రీక్స్. ఎప్పుడు? పోస్ట్ మోరియన్స్ తర్వాత ఇండో గ్రీక్స్ వస్తారు. పోస్ట్ మోరియన్ పీరియడ్లో ఇండో గ్రీక్స్ వస్తారు. ఆఫ్టర్ మోరియన్స్, ఓకేనా, ఆఫ్టర్ మోరియన్స్ పోస్ట్ మోరియన్ వస్తుంది. పోస్ట్ మోరియన్ పీరియడ్లో మనకి ఇండో గ్రీక్స్ అంటే సెంట్రలైజేషన్ కాంటాక్ట్స్ అంటాం. అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఇండో గ్రీక్స్. ఓకేనా, ఇండో గ్రీక్స్ వాళ్ళు శాకాసు, ఇండో గ్రీక్స్, ప్రాద్యన్స్, పహలవాసు. దాని తర్వాత వచ్చేసి కుషాన్సు, వాళ్ళని ఏమంటాం? కనిష్కులు అంటాం. కనిష్క ఇస్ ద ఫేమస్ పర్సనాలిటీ బిలాంగ్స్ టు కుషాన్ డైనస్టీ. వీళ్ళంతా ఎవరు? సెంట్రలైజేషన్ కాంటాక్ట్స్. ఎప్పుడు వస్తారు? మనకి పోస్ట్ మోడర్న్ పీరియడ్లో వస్తారు. ఓకేనా, వాళ్ళు గోల్డ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇండో గ్రీక్స్. క్లియరా? 4 ఆప్షన్స్. మరి ఆన్సర్ ఏంటి మనకి? 4, 3, 2, 1 ఇస్ ద ఆన్సర్, 4th ఆప్షన్. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. రీడ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే ఓకేనా, స్టేట్మెంట్స్ చదవండి దేని గురించి సంబంధించి. రిగార్డింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దేని గురించి? ఐవీసీ గురించి. మరి ఇట్ వాజ్ ప్రిడామినెంట్లీ ఇన్ సెక్యులర్ సివిలైజేషన్ అండ్ ద రిలీజియస్ ఎలిమెంట్ త్రూ థాట్ ప్రజెంట్ డిడ్ నాట్ డామినేట్ అట్ సీన్. ఏం చెప్తున్నానంటే చూడండి, ఇట్ వాజ్ ప్రిడామినెంట్లీ ఏ సెక్యులర్ సివిలైజేషన్ అండ్ ద రిలీజియస్ ఎలిమెంట్ థాట్ ప్రజెంట్ డిడ్ నాట్ డామినేట్ అట్ ద సీన్. ఎస్, చూడండి, ఇండస్ వ్యాలీ పీపుల్లో ఎటువంటి రిలీజియస్ డిస్క్రిమినేషన్ లేదు. ఓకేనా, దే స్ట్రిక్ట్లీ ఫాలో సెక్యులర్ ప్రిన్సిపల్స్. ఓకేనా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఏ సెక్యులర్ సివిలైజేషన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఓకేనా, దెర్ ఇస్ ఏ మినిమల్ దే బిలీవ్ యామ్స్ అంటే యాములెట్స్ అంటే తాయితులు, అంటే బ్లాక్ మ్యాజిక్ని నమ్మేవాళ్ళు. అంటే దేవుని కూడా నమ్మేవాళ్ళు కదా. ఓకేనా, దే ప్రే టు గాడ్ నేచురల్స్, ఎక్కువగా నేచర్ని వర్షిప్ చేసేవాళ్ళు ఎవరు? హరప్పన్స్. ఓకేనా, అందువడికే దెర్ ఇస్ ఏ థాట్
సమ్ ఐడియా అబౌట్ థాట్ రిలీజియస్ మీద కొంచెం ఐడియా ఉంది, కానీ రిలీజియన్ వల్ల డిఫరెన్షియేషన్ లేదు సొసైటీలో. ఎస్ is a correct statement. During the period, cotton was used for manufacturing textile in India. Yes, చెప్తున్నాం కదా అండి, ఫస్ట్ కాటన్ ఇన్ ద ఇండియా, ఓకేనా, ఇన్ ద వరల్డ్ ఎవరు డెవలప్ చేశారంటే కనుక హరప్పన్స్ డెవలప్ చేశారు కాటన్. ఓకేనా, కాటన్ కల్టివేషన్ ఫస్ట్ స్టార్టెడ్ బై హరప్పన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మనకి ఎక్కువగా సిండోన్, ద టర్మ్ సిండోన్ రిఫర్స్ టు అనే క్వశ్చన్ వస్తుంది, ఇస్ ఏ కాటన్. ఇది సిండోన్ అనే వర్డ్ ఎక్కడ మెన్షన్ చేశామంటే సుమేరియన్ ఆర్ మెస్పటోనియన్ సివిలైజేషన్లో మెన్షన్ చేశారు. ఎవరు మెన్షన్ చేశారు? సుమేరియన్స్ మెన్షన్ చేశారు. మరి మన ప్రపంచంతో పాటు భారతదేశంలో కూడా ఏంటి, కాటన్ ఇస్ ద ఫస్ట్ కల్టివేషన్ స్టార్టెడ్ బై హరప్పన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. క్లియరా? ఎస్. మరి ఆన్సర్ ఏంటండి? బోత్ 1 and 2 ఇస్ ద ఆన్సర్. దీంతో 35 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. క్లియరా? నెక్స్ట్ మనం ఐరన్ ఏజ్తో పాటు ఐరన్ ఏజ్ నుండి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకొని కంటెంట్, దాంతోపాటు క్వశ్చన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేద్దాం ఫర్, ఓకేనా, ఎగ్జామినేషన్స్ అంటే కాంపిటీషన్స్ కోసం బెటర్ఫుల్గా ఉంటుంది. క్లియరా అండి? దీంతో మనకి ఏమి క్లోజ్ అయ్యి, దీంతో ఆల్మోస్ట్ క్లోజ్ చూడండి, ఓకేనా. ఏది ప్రీ హిస్టారిక్ పీరియడ్ కంప్లీట్ అయింది, దాంతోపాటు హరప్పా కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఏజ్ నుండి వీడియోస్ చేద్దాం. క్లియరా అండి? ఎస్, డన్.